హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈరోజు పాడ్కాస్ట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు. బీఆర్ఎస్ పార్టీ ఎన్ఆర్ఐ సెల్ అధ్యక్షుడు అని పార్టీకి పరిమితం చేయడం కాకుండా ఈ విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయాలపైన బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, విద్యావేత్త బిగాల మహేష్ గుప్తా గారు. సార్ నమస్తే. నమస్తే. నేను ఓన్లీ పార్టీ ఇష్యూస్ అని కాకుండా ఇప్పుడు ఇండియాకి బయట దేశాల్లో ఉన్న చాలామంది పిల్లలకి, ప్రధానంగా స్టూడెంట్స్కి, అక్కడ ఉంటున్న మిగతా వాళ్ళకి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి. సో మీరు రౌండ్ ద క్లాక్ తిరుగుతూనే ఉంటారు వాళ్ళంతా, కాబట్టి ఏం జరుగుతుంది. సో అమెరికా ప్రధానంగా, అమెరికాలో ఏం జరుగుతోంది, భారతీయుల పరిస్థితి ఏంటి, ట్రంప్ అరాచకాలు అన్నారా, ట్రంప్ ఏం చేస్తున్నాడు? సో అయితే ముఖ్యంగా అది ట్రంప్ గురించి మొదలు పెట్టే ముందు మీరు అన్నారు బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కౌంటర్గానే కాకుండా ఈరోజు ఐఎమ్ రిప్రజెంటింగ్ ఇన్ మై ఓన్ కెపాసిటీ. ఎందుకంటే నేను ఈ చెప్పే వ్యూస్ కానీ ఏదైనా ఇట్స్ ఆన్ మై పర్సనల్ కెపాసిటీ యాజ్ అన్ ఇండివిజువల్, నాట్ యాజ్ అ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద లోకల్ పాలిటిక్స్ అండ్ ఆల్, ఐ రిప్రజెంట్ యాజ్ ఎ బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్. సో వెన్ కమింగ్ టు ద క్వశ్చన్ ఆఫ్ ట్రంప్, అంటే మనం ఎటువైపు నుండి చూస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అయితే ఒక కాయిన్కి టూ సైడ్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫ్రమ్ ద అదర్ సైడ్ యూ విల్ సీ సంథింగ్ డిఫరెంట్. అయితే ట్రంప్కి వచ్చేసరికల్లా హీఈస్ మోర్ నేషన్ ఫస్ట్ అనే దీనిలో వెళ్తూ ఉంటారు. కాబట్టి ఇఫ్ యూఆర్ లుకింగ్ ఇన్ అమెరికన్ యాంగిల్, హీఈస్ ద బెస్ట్ ఫర్ ద అమెరికన్స్. ఓకే, ఫర్ అమెరికన్స్ ఈజ్ బెస్ట్. అమెరికన్స్ ఈజ్ ద బెస్ట్. అండ్ ఒకవేళ అమెరికన్స్ కాకుండా అదర్ సైడ్ నుంచి చూస్తుంటే, ఎనీ ఇమిగ్రెంట్స్ కానీ వివిధ దేశాల నుంచి చూస్తుంటే, దెన్ దే లుక్ ఎట్ హిమ్ యాజ్ లైక్ సంబడి హూ కేమ్ టు డిస్ట్రాయ్ సంథింగ్ అన్నట్టుగా. బికాస్ ఎందుకంటే ఒక సిస్టమ్ అనేది బయట నుంచి, ఆల్వేస్ అమెరికా ఈజ్ ద కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ఇమిగ్రెంట్స్ ఎప్పటి నుంచో గత వందల సంవత్సరాల నుంచి అమెరికాకి వెళ్తా ఉన్నారు. కాబట్టి ట్రంప్ వచ్చి మమ్మల్ని రిస్ట్రిక్ట్ చేస్తున్నాడు అనే వ్యూ అయితే డెఫినెట్లీ ఉంటుంది. బట్ ఏదైనా కూడా ట్రంప్ నినాదం కూడా మొదటి నుండి కూడా ఐ విల్ మేక్ అమెరికా ప్రౌడ్ అగైన్ అనే నినాదంతోనే వచ్చాడు. ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ అమెరికన్స్. సో అమెరికన్స్ ఇంట్రెస్ట్ కోసం పనిచేయడం అనేది, దానికి యాక్సెప్ట్ చేసే ఓట్లు వేసారు ఆయనకి జనాలు, కాబట్టి దానికి ఏం డిస్ప్యూట్ లేదు. బట్ అమెరికన్ ఎయిడ్ లాంటివి కూడా ఆపేసి, ఎయిడ్ని కూడా లేకుండా చేస్తున్నారు మొత్తం వరల్డ్ చాలా కంట్రీస్. కానీ అంటే ఇట్స్ డిపెండింగ్ ఆన్ డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ అప్రోచ్ తీసుకుంటా ఉన్నారు. అయితే కొన్నిటి దగ్గర మాత్రం డెఫినెట్లీ లైక్ హీఈస్ వెరీ వెరీ టఫ్, అంటే బికాస్ హీ కమ్స్ ఫ్రమ్ ద బిజినెస్ బ్యాక్గ్రౌండ్. అండ్ కొన్ని స్టెప్స్ మాత్రం చూసుకుంటే, బిజినెస్లో ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారో అలాంటి స్టెప్స్ మాత్రం తీసుకుంటా ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కొన్ని తన ఎజెండా అనేది ఇంప్లిమెంట్ చేయాలి అని అంటే, if other country is not coming forward to negotiate, definitely is implementing. అంటే ఒక్కొక్క కంట్రీ దగ్గర ఒక్కొక్క స్ట్రాటజీ. అండ్ ఇప్పుడు ఏమైందంటే కొన్ని కంట్రీస్ లాంటి దగ్గర, కొలంబియా లాంటి దగ్గర కానీ ఇప్పుడు ఇక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను పంపిస్తానని చెప్పాడు. వెన్ దే డింట్ యాక్సెప్ట్, ఇమీడియట్గా ట్యాక్సెస్ ఇంపోజ్ చేశారు. సో ఒక దగ్గర మెక్సికోతో కొన్ని రకాల ప్రతిపాదనలు తీసుకొస్తా ఉన్నారు, అట్లానే కెనడాతో ఒకలాగా. సో అట్లానే ఇప్పుడు ఏంటంటే కొన్ని కంట్రీస్లో ఇఫ్ దే ఆర్ నాట్ లిజనింగ్ అని చెప్పేసి, ఇఫ్ దే ఆర్ నాట్ కమింగ్ టు హిస్ టర్మ్స్, ఈ ఫైనాన్షియల్ ఎయిడ్ కట్ చేయడం కానీ, సో దెన్ ఇమీడియట్లీ దే విల్ కమ్ బ్యాక్ టు నెగోషియేట్ ఫర్ హిస్ టర్మ్స్. సో హీస్ యూజింగ్ హిస్ డిఫరెంట్ స్ట్రాటజీస్. అండ్ హీస్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ యాక్చువల్లీ, అంటే ప్రెసిడెంట్ అవుతున్నాయి డే 1 ఓవర్ 150 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ సైన్ చేయడం జరిగింది. అంటే మొత్తం ఆల్రెడీ ఇప్పుడు అన్లైక్ ఇండియా, మనకి ప్రెసిడెంట్కి ఎలెక్ట్ అయ్యాక యూ హ్యావ్ అప్రాక్సిమేట్లీ అబౌట్ 2 months టైమ్ టు ఫార్మ్ యువర్ గవర్నమెంట్ అండ్ క్యాబినెట్ ఇవన్నీ చేసుకోవడానికి. సో ఆ లోపలే వాట్ ఈస్ హిస్ ఎజెండా ఈస్ గోయింగ్ టు బి ఫర్ ద నెక్స్ట్ 4 years అనేది కంప్లీట్ ప్లాన్ చేసుకొని, ద డే 1 ఇట్ సెల్ఫ్ ఈ సైన్డ్ ఆల్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ అండ్ టు ఇంప్లిమెంట్ ఇమ్మీడియట్లీ. సో దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లానింగ్ ఈస్ కమింగ్. అయితే ఇంకొకటి ఏంటంటే, ఈసారి వచ్చినప్పుడు ట్రంప్ ఎజెండా ఈజ్ లిటిల్ డిఫరెంట్ కంపేర్డ్ టు ద ఫస్ట్ టైం. అంటే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈజ్ నాట్ ఎ బిజినెస్ పర్సన్, ఆయన ఈజ్ నాట్ ఎ పొలిటిషియన్, ఈ కేమ్ ఫ్రమ్ ద బిజినెస్ డైరెక్ట్లీ ఇన్ టు ద పాలిటిక్స్. అయితే పాలిటిక్స్కి వచ్చిన తర్వాత ఆయనకి పాలిటిక్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి అవన్నీ టైం బట్టి, ట్రాన్సిషన్ అంతా ఈ టుక్ టైం. బట్ ఇన్ ద లాస్ట్ 4 yearsలో ఎనీ ప్రెసిడెంట్ ఫర్ దట్ మ్యాటర్, ఒకసారి ఫస్ట్ టర్మ్లో ఉన్నప్పుడు డెఫినెట్లీ సెకండ్ టర్మ్ మళ్ళీ గెలవాలి అనే యాంగిల్లో దే గో విత్ ద బ్యాలెన్స్డ్ అప్రోచ్. అయితే గతంలో 4 years అయిన తర్వాత కోవిడ్ రావడము, ఫర్ వాట్ ఎవర్ ద రీజన్స్, ట్రంప్ లాస్ట్ అండ్ బైడెన్ బికేమ్ ద ప్రెసిడెంట్. సో ఇప్పుడు ట్రంప్ నెక్స్ట్ టైం ప్రెసిడెంట్ అయ్యాక he knows that he can't be the president again. So under 2 terms ఉంటుంది కాబట్టి, as per the American constitution, he has he can't get elected again. And again age is a factor. So knowing about all this thing, he has about 4 years term. So whatever he has in mind, he has to implement complete agenda in the next 4 years is one. అండ్ అగైన్ ఇంకొకటి ఏంటంటే, జనరల్గా అమెరికన్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ కానివ్వండి, హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ అండ్ సెనేట్, దెర్ ఇస్ ఏ ప్రెసిడెంట్కి 4 yearsకి ఒకసారి ఎలక్షన్ ఉంటుంది, అండ్ హౌస్ అనే వాటికి 2 years, every 2 years. So for the first time in the long history,
first after so many days, like Trump got the majority as a Trump is became the president. Then House lo majority undi and Senate lo majority undi. So it becomes easy to push his agenda anything. So 2 years tarvata, as I said again, మనకి ఇండియాలో కానీ ఇక్కడ ఏ కంట్రీలో యాంటీ ఇన్కంబెన్సీ అన్నట్టుగా ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ ఇన్ ద హౌస్. సో ఆఫ్టర్ 2 years హౌస్ మైట్ గో టు డెమోక్రాట్స్ అవ్వచ్చు. సో అప్పుడు ఏంటంటే ఎనీ ఎజెండా పుష్ చేయాలన్నా కూడా దెల్ బి అగైన్ బ్యాలెన్స్ అండ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి యూ నీడ్ టు నెగోషియేట్ అండ్ వాట్ యూ కెన్ రిమూవ్ అండ్ ఇట్ మైట్ బికమ్ టఫ్ అండ్ ఇట్ మైట్ విన్ బ్యాక్, బట్ అగైన్ దెర్ ఇస్ ఎ పాసిబిలిటీ. సో అందుకని ఏంటంటే ఫస్ట్ 2 years ఈజ్ వెరీ వెరీ క్రూషియల్ ఫర్ ట్రంప్ టు ఇంప్లిమెంట్ హిస్ ఎజెండా అండ్ గోయింగ్ ఫార్వర్డ్. అంటే వాట్ ఈస్ ద డైరెక్షన్ ద కంట్రీ, ఏ డైరెక్షన్ అంటే ఫస్ట్ నుండి కూడా ఏం చెప్తున్నారంటే నాకు నేషనల్ ఇంట్రెస్ట్ ఫస్ట్, నేషనల్ సెక్యూరిటీ అండ్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఈజ్ నీడెడ్ ఎట్ ఎనీ కాస్ట్ అనే యాంగిల్లోనే వెళ్తా ఉన్నాడు. సో దాంతోపాటు మీరు చూస్తూ ఉన్నారు ఎలన్ మస్క్ కూడా ట్రంప్ వద్దాం. దానికంటే ముందు అమెరికన్స్ ఫస్ట్ అన్నారు, ఇమిగ్రెంట్స్ని బయటికి పంపించడమే ఎజెండా అన్నారు. బట్ ఎయిడ్స్ ఆపేయడాన్ని ఎలా సమర్థించుకుంటారు? అది వాట్ కైండ్ ఆఫ్ బిజినెస్ ఐడియా? ఇట్స్ నాట్ అబౌట్ కంప్లీట్లీ. ఇప్పుడు ఎందుకంటే అక్కడ ఎనీ కంట్రీ ఫర్ దెమ్ లైక్ ఇఫ్ దే హ్యావ్ టు, ఇప్పుడు పాలస్తీన్లో చూసుకోండి, బయట ఎక్కడైనా కానివ్వండి. సో దెర్ ఆర్ సర్టన్ నెగోసియేషన్స్. ద కంట్రీస్ యాజ్ ఎ కంట్రీ ఈజ్ బేసికలీ లైక్ ఇఫ్ ఐఎమ్ గివింగ్ ఎయిడ్ ఐ ఎక్స్పెక్ట్ సంథింగ్ అవుట్ ఆఫ్ యూ అనే యాంగిల్లో వెళ్తా ఉన్నాడు. సో ఇప్పుడు ఇజ్రాయెల్ కానీ అక్కడ గాజా లాంటి వార్ అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు ఈజ్ ఎక్స్టెండింగ్ ద ఎయిడ్ టు గాజాకి అక్కడ సంబంధించి ఎయిడ్ ఇస్తూ ఉన్నాడు. అయితే వెన్ ఇట్ కమ్స్ వాళ్ళకి అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ లైక్ ఇప్పుడు వాళ్ళందరినీ అబ్డక్ట్ చేసుకొని తీసుకెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళందరినీ రిటర్న్ చేయడం కానీ ఇట్లాంటివన్నీ నెగోసియేషన్ నడుస్తూ ఉన్నాయి. సో ద వే హీ ఇంప్లిమెంట్స్ ఎనీథింగ్ అంటే నాట్ ఓన్లీ ఇన్ దట్ స్పెసిఫిక్ కంట్రీ, ఎక్కడైనా కూడా ఎయిడ్ అంటూ నేను ఇవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వై ఆర్ వీ ఫండింగ్ అనేది ఒక క్వశ్చన్. ఇట్స్ నాట్ అమెరికా, దెర్ ఇస్ యూరప్, దెర్ ఆర్ సెవరల్ అదర్ కంట్రీస్. ప్రతి కంట్రీని మనమేడి ఇచ్చి పోషించాల్సిన అవసరం ఏంటి అనే సిచ్యువేషన్లో ట్రంప్, బికాస్ ఫర్ హిమ్ యాజ్ ఈస్ సెడ్ ఆల్వేస్ అమెరికా ఈజ్ ద ఫస్ట్. అండ్ ఒకవేళ అమెరికా కాకుండా మనం బయట ఎయిడ్ ఇవ్వాల్సి వచ్చినా లెట్ దెమ్ కాంట్రిబ్యూట్ ద ఫేర్ షేర్, వై జస్ట్ అమెరికా అనే సిచ్యువేషన్ తీసుకొస్తున్నాడు. ఇప్పుడు ఎందుకంటే నేటోలో కానీ ప్రతి దగ్గర కూడా ఎక్కడ వెళ్ళినా కూడా పేరుకు 30-40 కంట్రీస్ ఇలాంటివన్నీ భాగస్వాములు అయినప్పటికీ కూడా మెజారిటీ ద భాగస్వామ్యం అమెరికానే కాంట్రిబ్యూట్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే హీఈస్ రీథింకింగ్ ఇన్ ఎ డిఫరెంట్ వే, ఎవ్రీబడి షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ డూ ఇట్ అనేసి. సో దేశాలకి అమెరికానే కష్టాలను క్రియేట్ చేసి వాళ్ళ దగ్గరికి వచ్చేలా చేసి వాళ్ళకి సాయం చేసి గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఇప్పటివరకు అమెరికాను చూసాం అలా. ఇప్పుడు అమెరికానే కష్టాలు క్రియేట్ చేస్తుంది, వదిలేస్తోంది. కష్టాలు క్రియేట్ చేస్తుంది అండ్ గుప్పిట్లో పెట్టుకోవడానికి కూడా ఫైనాన్షియల్ ఎయిడ్ అనుకోనివ్వండి, ఎకనామిక్ శాంక్షన్స్ అనుకోనివ్వండి, ఈయన వివిధ రూపాలలో అండ్ ఇంక్రీజింగ్ ద ట్యాక్సెస్. మళ్ళీ తర్వాత విత్ ద నెగోసియేషన్స్ ఈ విల్ కమ్ బ్యాక్. సో బేసికలీ ఈస్ బ్రింగింగ్ ఎవ్రీబడి టు హిస్ టేబుల్ అండ్ ఎట్ హిస్ టర్మ్స్. సో మనకి ఫస్ట్ ఇట్ ఈస్ బిన్ నాట్ ఈవెన్ ఒక 1 month, లెస్ దెన్ ఎ మంత్ నౌ. ఇప్పుడు 20 daysలో యాజ్ ఇఫ్ ఇట్ లుక్స్ లైక్ ట్రంప్ వచ్చేసి ఆల్మోస్ట్ లేదో 5-6 months నుంచి రూల్ చేస్తున్నంత ఫీల్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ సో మెనీ థింగ్స్ హ్యాపెండ్, ఎవ్రీ డే దెర్ ఇస్ ఎ న్యూస్. ఇప్పుడు బైడెన్ కానీ చూసుకుంటే గతంలో ఎప్పుడో ఒకసారి వచ్చేసి అడ్రస్ చేసేవాడు మీడియాలో. బట్ ఎవ్రీ డే యూ సీ ద ట్రంప్స్ లైక్ అడ్రసింగ్ ద మీడియా, ట్రంప్ వార్తలే. సో మీరు కూడా అప్పుడు అన్నప్పుడు పాడ్కాస్ట్ చేద్దామంటే, సో దెర్ ఇస్ అ న్యూస్, హాట్ న్యూస్ ఈరోజు టుడే అంటే ఐ సెడ్ లైక్ దెర్ ఇస్ ఎవ్రీ డే దెర్ ఇస్ అ న్యూస్ ఫర్ ద ట్రంప్. సో ఇట్ డజంట్ హ్యావ్ టు బి టుడే. ట్రంప్ ఉన్నంత కాలం దెర్ విల్ బి న్యూస్ అండ్ హీ విల్ బి అగ్రెసివ్లీ వర్కింగ్ ఆన్ ఇట్ అని చెప్పి. ఇండియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఇండియన్స్ పర్సెప్షన్ ఎక్కడ ఉంది? అక్కడున్న ఇండియన్స్ పర్సెప్షన్ ఎలా ఉంది? ఇక్కడున్న ఇండియన్స్లో అయితే చాలా ఆందోళన ఉంది ట్రంప్ పట్ల. సో ఇండియన్స్లో కూడా దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇండియన్స్ నౌ. వన్ who have become American citizens and green card holders who settled and went to America long time back and settled. They are all looking positively about, most of them. I don't say all. Most of them, they're looking Trump's action as a really because he is working for Americans. Because Indians akkadiki ellina kuda they have become integral part of America because they know like what kind of problems the country is facing. Because next generation వచ్చేసరికి their kids are all American citizens. Correct. And they became integral part of America. So that's how అంతకుముందు ఎప్పుడు చూసినా కూడా immigrants generally Indians and the Democratic Party సపోర్ట్ చేసేవాళ్ళు. But now most of them they are supporting to the Republican Party. And they are because mostly మన Indians అంతా they are involved in the businesses and always Republican government is pro businesses because pro business అంటే
దే విల్ క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్. అంటే వాళ్ళకి బిజినెస్ ట్యాక్స్ కట్ చేయడం కానివ్వండి, ఎనీ ఇన్సెంటివ్స్ దట్ యూ కెన్ వర్క్ హార్డ్ అండ్ క్రియేట్ ఎంప్లాయ్మెంట్ అనే దానికి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. వేరస్ ద డెమోక్రటిక్ పార్టీ వచ్చి జస్ట్ అంటే ఫర్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ టు గివ్ ద సింపుల్ క్లారిటీ టు కంపేర్ యూ కెన్ సే రిపబ్లికన్ గవర్నమెంట్ అంటే బీజేపీ లాంటిది, అలాగే డెమోక్రటిక్ గవర్నమెంట్ అంటే కాంగ్రెస్ ఐడియాలజీ, లెఫ్ట్ అండ్ రైట్. బేసికలీ రిపబ్లికన్ ఇస్ కంప్లీట్లీ రైట్ అండ్ డెమోక్రటిక్ ఇస్ కంప్లీట్లీ లెఫ్ట్. ఓకే, లెఫ్ట్ ఐడియా చేస్తూ ఉంటారు. ఓకే, 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 ఓకే. సో ఇప్పుడు ఇండియన్స్ వచ్చేసరికి మీరు అడిగిన పాయింట్, ఇక్కడ నుండి ఎవరైతే ఇమిగ్రెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ నుంచి వెళ్ళే స్టూడెంట్స్ కానివ్వండి అండ్ H1 వీసాలో పని ఎవరైనా వెళ్ళినా కూడా డెఫినెట్లీ ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ద సేమ్ వే వాట్ ఇట్ యూస్ టు బి. అయితే డెఫినెట్లీ ద లాస్ అయితే టఫ్గా ఉండబోతున్నాయి. యాజ్ లాంగ్ యాజ్ యూ కంప్లై విత్ ద లాస్, స్టిల్ ఐ డోంట్ సీ ఇట్ యాజ్ ఎ ప్రాబ్లం. చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ వెళ్ళి గతంలో కూడా పార్ట్ టైం జాబ్స్ చేసుకునే వాళ్ళు, దీస్ ఆర్ ఆల్ లైక్ ఏంటంటే చూసి చూడనట్టుగానే ఇట్ ఈస్ ఎవ్రీబడి గవర్నమెంట్ నోస్ బట్ ఇట్స్ నో క్వశ్చన్స్ ఆస్ట్ లాగా ఉండేది. బట్ రాబోయే రోజుల్లో మాత్రం ఇఫ్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద స్టూడెంట్, జస్ట్ కమ్ అండ్ స్టడీ విత్ అస్, గెట్ యువర్ డిగ్రీ అండ్ గో బ్యాక్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ యువర్ జాబ్, గెట్ ఆన్ టు ద H1 జాబ్ అండ్ దెన్ గెట్ ద గ్రీన్ కార్డ్. కాకపోతే మీరు ఒక ఏదైతే వీసాలో వస్తున్నారో బీ స్టిక్ టు దట్ వీసా కేటగిరీ వాట్ యు ఆర్ అప్రూవ్డ్ ఫర్. ఎందుకంటే వాళ్ళకి అన్ఎంప్లాయ్మెంట్ అనేది కూడా యూఎస్లో ఇన్ఫ్లేషన్ లాంటిది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది అక్కడ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇండియన్స్లా కానివ్వండి, ఎనీ అదర్ ఇమిగ్రెంట్స్ వచ్చి దే ఫీల్ లైక్ యు ఆర్ టేకింగ్ అమెరికన్ జాబ్స్. సో అలాంటి సిచ్యువేషన్లో ఏంటంటే దే హ్యావ్ బికమ్ లైక్ మోర్ స్ట్రింజెంట్. ఇలాంటి సిచ్యువేషన్లో డెఫినెట్లీ ఎనీ ఇండియన్ స్టూడెంట్స్ ఆర్ ఇండియన్లో H1 ఉన్నా కానీ మాకు గ్రీన్ కార్డ్ రావట్లేదు, మాకు అసలు స్టూడెంట్ వీసా నుంచి ఇది అవ్వట్లేదు అనేది ఖచ్చితంగా ఎంతో కొంత ఆందోళన అయితే తప్పకుండా ఉంటుంది. బట్ యాజ్ లాంగ్ యాజ్ దే కెన్ ఫాలో అండ్ అండర్స్టాండ్ ద ఫ్యూచర్ ఫర్ ద నెక్స్ట్ 4 years హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి అనుకొని, ఇఫ్ యూ కెన్ ప్లాన్ ఇట్ ప్రాపర్లీ దెన్ దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో స్టెమ్ ఎక్స్టెన్షన్ ఉండకపోవచ్చు లాంటి ఒక ఆందోళన కూడా ఉంది. స్టెమ్ ఎక్స్టెన్షన్ కూడా రద్దు చేస్తారు అని, 1 year కాకుండా అడిషనల్ 2 years ఎక్స్టెన్షన్ ఏదో ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ ఉంటుంది. సో వాట్ హీ సేస్ ఇస్ ట్రంప్ మోస్ట్లీ ఏంటంటే యూనివర్సిటీస్కి దెర్ ఆర్ అబౌట్ ఓవర్ 250,000 స్టూడెంట్స్ ఆర్ కమింగ్ ఎవ్రీ ఇయర్ టు అమెరికా. మనకి ఇండియా నుంచి చూసుకుంటే దాదాపు 1 million+ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్ టు వేరియస్ కంట్రీస్, వెదర్ ఇట్స్ అమెరికా అనివ్వండి, ఆస్ట్రేలియా, UK, కెనడా, ఐర్లాండ్, మిగతా కంట్రీలు అన్నీ చూసుకుంటూ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ వైజ్ కమింగ్ టు దెమ్ ఇట్స్ ఓకే. అయితే వాళ్ళు ఏంటంటే ఇంతకుముందు గతంలో కూడా వర్క్ పర్మిట్ అక్కడ రాగానే వర్క్ పర్మిట్ ఇవ్వాలి, తర్వాత దెన్ దే ఎక్స్టెండెడ్ ఇట్ లైక్ టు ద స్టెమ్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకి 28 months అట్లా వర్క్ పర్మిట్ ఇవ్వాలని చెప్పేసి, ఈ లోపలే దే హ్యాడ్ ఆపర్చునిటీ టు గెట్ ఆన్ టు ద H1 అనే సిచ్యువేషన్ ఉండేది. ప్లస్ ఇప్పుడు నా వాట్ ట్రంప్ సేస్ ఈస్ లైక్ నాట్ ఓన్లీ కమింగ్ ఫర్ ఎడ్యుకేషన్ అమెరికాకి రావడమే కాకుండా ఇట్ ఈస్ నాట్ అబౌట్ OPT ఆర్ సంథింగ్. ఇఫ్ యు ఆర్ కమింగ్ టు ద టాప్ యూనివర్సిటీస్, వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్స్, ప్రీమియర్ స్కూల్స్కి వస్తే మీకు అసలు ఈ వర్క్ పర్మిట్ OPT కాకుండా వీ వీఆర్ వర్కింగ్ అవుట్ టువర్డ్స్ గెటింగ్ ఏ డైరెక్ట్లీ గ్రీన్ కార్డ్ అనే పాత్ కూడా తయారు చేస్తూ ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ నెగిటివ్. సి ద నెగిటివ్ థింగ్ ఈస్ దట్ మేబీ ఇఫ్ యూ ఆర్ స్టడింగ్ జస్ట్ ఇన్ నార్మల్ కాలేజ్లో చదివితే మీరు చదువుకోండి వెళ్ళిపోండి. ద వే ఈజ్ లుకింగ్ ఈస్ టాప్ టాలెంట్ ఇన్ అమెరికా. ఇప్పుడు ఎవరైనా కానీ మీరు మంచి టాలెంట్తో కానీ ఇక్కడికి వస్తే తప్పకుండా స్ట్రైట్ అవే ఇఫ్ యూ గో టు ఎనీ ఐవీ కాలేజెస్ కానివ్వండి, ఎనీ ఆఫ్ ద టాప్ కాలేజెస్కి వస్తే ఈజ్ ట్రైంగ్ టు గెట్ ఎ పాత్, యూ విల్ గెట్ ద గ్రీన్ కార్డ్ క్విక్లీ. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఇప్పుడు లాంగ్ ప్రాసెస్లో వెళ్ళకుండా ఆ పాత్ అనేది క్రియేట్ చేస్తూ ఉన్నాడు. సో మిగతా వాళ్ళందరినీ ఏంటంటే H1 ఇప్పుడు నా దే హ్యావ్ అబౌట్ ఓన్లీ 65,000 quota per year. But whereas Indians themselves are about 250,000 going to America. So how can they accommodate as a country? The H1 quota 65,000 is for అందరికి కలిసి, అక్కడ మాస్టర్స్ చేసిన వాళ్ళకి ఇంకో 20,000 అంటే 85,000 అనేది కోటా ఉంది per annum. That's for all the categories. It's not only for IT కాకుండా ఇంజనీరింగ్, ఎనీ ఆఫ్ ద టీచర్స్ కానీ ఏ ప్రొఫెషన్ అయినా టోటల్ 80,000, 85,000. సో మిగతా దేశాల నుంచి చూసుకుంటే మోర్ దెన్ 500,000 స్టూడెంట్స్ ఆర్ ప్లస్ దే ఆర్ కమింగ్ టు అమెరికా. నాట్ ఎవ్రీబడి విల్ గెట్ ద H1. సో దట్ ఈస్ బికమ్ లైక్ ఇన్ వెరీ క్రిటికల్ పాయింట్ ఫర్ అమెరికా దట్ మోర్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్. అప్పుడు ఏంటంటే వాళ్ళు టఫ్గా ఇది చేసి యాక్షన్ తీసుకొని, ఈవెన్ నౌ కెనడా హ్యాస్ ఇంప్లిమెంటెడ్ ద సేమ్ టఫ్ లాస్ బ్రింగింగ్ దెమ్ ద స్టూడెంట్స్. ఆస్ట్రేలియా హ్యాస్ డన్ దట్, దే ఆర్ క్రాకింగ్ డౌన్. ఇట్ ఈస్ నాట్ దట్ ఇప్పుడు వాళ్ళకి ఫీ వస్తుంది, అన్నీ వస్తుంది, ఎకానమీ బిల్డ్ అవుతుంది, బట్ దే కాంట్ అకామిడేట్ దట్ మెనీ స్టూడెంట్స్ కమింగ్. అండ్ ఒకవేళ వచ్చిన తర్వాత కూడా దే వాంట్ ఎ కంటిన్యూస్ స్టే.
ఆ తర్వాత స్టే కానీ కావాలంటే దే డోంట్ హ్యావ్ ద వే, బికాస్ 500,000 వచ్చిన తర్వాత 500,000 స్టూడెంట్స్ని దే కాంట్ అకామిడేట్. దే కాంట్ అకామిడేట్. ఓకే. సో దెన్ ఇట్ బికమ్స్ దట్ ఓకే స్టూడెంట్స్ని మళ్ళీ బ్యాక్ పంపిస్తున్నారు అనే. ఇప్పుడు వెన్ ఈ సేస్ దట్ యూ కమ్ అండ్ గో బ్యాక్, దెన్ వెన్ యూ లుక్ ఎట్ ఫ్రమ్ దిస్ యాంగిల్, మేము అక్కడ అంతా ఖర్చు పెట్టుకొని చదివిన తర్వాత మమ్మల్ని అక్కడ బ్యాక్ పంపించేశారు అనే వ్యూ అనేది కూడా వస్తూ ఉంటుంది. ఓకే. ఈ బౌత్ రైట్ తీసేస్తున్నారు అనేది, బౌత్ రైట్ తీసేయడం అనేది కూడా పర్టికులర్గా అక్కడ సెటిల్ అయిన ఇండియన్స్కి చాలా పెద్ద టఫ్ టాస్క్ ఏమో కదా. బర్త్ రైట్ని కూడా ఏంటంటే దెర్ ఇస్ లైక్ వి నీడ్ టు థింక్ అబౌట్ గో బ్యాక్ టు ద అమెరికన్ హిస్టరీ. ఇట్స్ అబౌట్ 250 years బ్యాక్ నుండి ఇది ఉన్నప్పటికీ కూడా అబౌట్ 160 years బ్యాక్ అమెరికా బ్రాట్ ద 4th Amendment అనేది, 14th Amendment తీసుకొచ్చేసి అమెరికా సాయిల్ పైన ఎవరు పుట్టినా వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేయాలి అనేది దే హ్యావ్ మేడ్ ద కాన్స్టిట్యూషనల్ చేంజ్, అమెండ్మెంట్ తీసుకొచ్చేసి. అయితే గ్లోబల్లీ ఎక్కడ చూసుకున్నా కూడా ఒక్కొక్క కంట్రీ దే హ్యావ్ ఎ డిఫరెంట్ పాలసీ, అంటే సిటిజన్షిప్ హూ విల్ బీ గెటింగ్ ద ఎలిజిబుల్ ఫర్ ద సిటిజన్షిప్. అయితే కొన్ని ఏంటంటే మీరు అమెరికా ల్యాండ్ పైన ఆ ల్యాండ్లో బర్త్ ఇస్తే యూఆర్ బికమ్ ద సిటిజన్. కొంతమంది ఏంటంటే మీరు ఎక్కడున్నా సరే ఇఫ్ యువర్ పేరెంట్స్ ఆర్ సిటిజన్స్, ఈవెన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇండియన్ పేరెంట్స్ ఇక్కడ అమెరికాలో ఉండి ఇద్దరు ఇండియన్ పేరెంట్స్ అయినా కూడా అమెరికాలో పుట్టినా సరే దే హ్యావ్ ద రైట్ అకార్డింగ్ టు అమెరికన్ లాస్ దే కెన్ క్లెయిమ్ అమెరికన్ సిటిజన్షిప్. According to Indian laws, you can claim Indian citizenship. So one of them. So Indian laws is different, American laws is different. అయితే ఇప్పుడు అమెరికాలో ఏంటంటే కొత్త రూల్ తీసుకొస్తానంటుంది. ఎవరైతే లీగల్లీ ఇన్ ద కంట్రీ, లీగల్ ఇన్ ద సెన్స్ యాజ్ అ పర్మనెంట్ రెసిడెంట్ ఆర్ యుఎస్ సిటిజన్, then there is no issue. Because for US citizen always there is no issue. anyone father mother ఎవరొకళ్ళు ఉన్నా కూడా పర్మనెంట్ రెసిడెంట్ ఉన్నా కూడా వాళ్ళకి ఇష్యూ లేదు. ఇప్పుడు ఎవరైతే ఇల్లీగల్గా ఉన్నారో కంట్రీలో, they're saying టూరిస్ట్ లాగా వచ్చి ఇఫ్ యు ఆర్ గివింగ్ ద బర్త్, హౌ ఆర్ యూ కనెక్టెడ్ టు అమెరికా? సో చాలామంది ఏంటంటే అమెరికాకి రావడము, లీగల్గా వచ్చేసి అక్కడ డెలివరీ అయిన తర్వాత దే ఆర్ గోయింగ్ బ్యాక్ టు దర్ ఓన్ కంట్రీ. ఓన్లీ పిల్లల్ని కనడం కోసం అక్కడ సిటిజన్షిప్ కోసం వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అండ్ అలానే ఎవరైతే ఇల్లీగల్గా, సో మీరు రావడమే కాన్స్టిట్యూషన్ని ఇది చేసేసి అమెరికా లాస్ని బ్రేక్ చేసి మీరు కంట్రీకి వచ్చారు, దెన్ మీ పిల్లలు హౌ దే కెన్ బి ఎలిజిబుల్ అనేది ఇట్ ఈస్ ఎ బిగ్ డిబేట్ గోయింగ్ ఆన్. ఇల్లీగల్గా ఉన్న వాళ్ళ విషయంలో ఓకే సార్ యాక్సెప్ట్ చేద్దాం. అది కాకుండా ఇంకా గ్రీన్ కార్డ్ కాకుండా సిటిజన్షిప్ కాకుండా రకరకాల వీసాలు ఉన్నాయి కదా, H1 and F1. It is a big debatable topic. What is saying is like you H1 గానీ F1 గానీ it is called a temporary visa. You are coming to America on a temporary visa as a student. Your responsibility is to study and go back. If you are coming on a H1, you are coming on a for working and you have to go back అనేది. కాకపోతే most of them H1, ultimately the system is F1 తర్వాత H1 రావడము, H1 నుండి గ్రీన్ కార్డ్ రావడం అనేది ఇట్స్ అ రెగ్యులర్ పాత్. అయితే ఇప్పుడున్న ఫస్ట్లో ఉన్న డిబేట్ వరకు ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ దే షుడ్ కన్సిడర్ గ్రాంటింగ్ ఫర్ H1 కానీ ఎనీబడి లీగల్గా ఉన్నంత వరకు. సో దెన్ దట్ విల్ సాల్వ్ ద మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్. ఇఫ్ సంబడి ఈజ్ లీగల్లీ ఇన్ ద కంట్రీ, not as a visitor visa, but certain visas like at least work permit ఉన్న వాళ్ళకి కానీ H1 వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి కానీ అంటూ వస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్. కానీ ప్రస్తుతానికి ఏదైతే ద ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఉందో దానిలో మాత్రం ఓన్లీ ఫర్ సిటిజన్స్ అండ్ పర్మనెంట్ రెసిడెంట్. బట్ నౌ మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్, ప్రెగ్నెంట్ ఉమెన్ అండ్ ఆల్ దే వెంట్ టు కోర్ట్. జడ్జ్ బ్లాక్ ద థింగ్. ఇప్పుడు ఎందుకంటే Feb 19th నుండి ద న్యూ లా విల్ బి అప్లికేబుల్. బట్ ఆల్రెడీ కొన్ని కోర్టులో జడ్జెస్ అన్నీ కూడా దానిపైన స్టే ఇవ్వడము, that debate is going on. So the way they're saying in the 14th Amendment law, anybody legally in the country ane danlo except the diplomatic, say example any country నుంచి డిప్లొమాట్స్ వచ్చి అమెరికాలో ఉన్న తర్వాత వాళ్ళ పిల్లలకి అది వర్తించదని ఉంది. అయితే వాళ్ళకి వర్తించినప్పుడు how will be applicable for people who are coming illegally and temporary visa పైన అనే ఇంటర్ప్రిటేషన్ తీసుకొచ్చి they're trying to implement. So we need to see and how far it will stand in the Supreme Court. See, definitely this is being challenged in several courts and federal court కి వెళ్ళిన తర్వాత ఎలా వెర్డిక్ట్ రాబోతుంది అనేది కూడా మనం చూడాలి. సో ఇమిడియట్గా ఫోర్స్లోకి వచ్చే పరిస్థితి లేదు. 19th నుండి ఇట్స్ ఎఫెక్టివ్ ఫ్రమ్ ద 19th, బట్ ఆల్రెడీ స్టే ఉంది కొన్ని కోర్ట్స్ నుండి. దెన్ విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ డేస్లో ఇట్ విల్ గో టు ద ఫెడరల్ కోర్ట్. ఫెడరల్ కోర్ట్కి వెళ్ళిన తర్వాత వాట్ హ్యాపెన్స్ ద వెర్డిక్ట్ అనేది it has to, whether the executive order is good enough or it has to go through the constitution changes and amendment. 14th Amendment ఏదైతే ఉందో దానికి చేంజెస్ తీసుకురావాల్సిన అవసరం ఉందా, whether it will pass through the Senate, House and then it comes అనేది we need to see. సో ఇప్పుడు 19th లోపు
ఇమీడియట్‌గా కొంతమంది పిల్లల్ని కనడానికి సంబంధించి అంటే ముందుగానే డెలివరీ చేసుకోవడానికి సంబంధించి ప్లాన్ చేస్తున్నారని వార్తలొస్తున్నాయి. అటువంటి వాళ్ళపైన కూడా క్రిమినల్ యాక్షన్ తీసుకుంటామనే వార్నింగ్ కూడా ఇది గవర్నమెంట్ ఆఫ్ అమెరికా ఇస్తున్నట్టుంది. రైట్. ఇప్పుడు ద వే దే లుక్ ఎట్ ఈస్ మీరు యు ఆర్ రిస్కింగ్ ద కిడ్స్ లైఫ్. ఇప్పుడు ప్రీమాచ్యూర్ బేబీస్ ఉంటారు. అంటే జనరల్లీ పీపుల్ కిడ్స్ వాళ్ళు గ్రో అయ్యాక ఫర్ యువర్ సెవరల్ అదర్ రీజన్స్ జనరల్లీ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ద బర్త్ అనేది ఇట్ ఈస్ అప్ టు ద పేరెంట్స్ రైట్. ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నా కానీ డాక్టర్స్ అడ్వైస్ ప్రకారం కానీ. బట్ జస్ట్ ఫర్ ద గెటింగ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ విత్ ద ప్రీమాచ్యూర్ కానివ్వండి ఇట్ ఈస్ లైక్ అంటే ఒక యాంగిల్లో చూసుకుంటే ఇట్ ఈస్ డెఫినెట్లీ ఇన్జస్టిస్ టు ద కిడ్స్ బోత్ యాంగిల్స్. వన్, సిటిజన్షిప్ రావట్లేదు అనే ప్రెషర్ ఒకటి ఉంది బికాస్ దే ఆర్ లూజింగ్ ద సిటిజన్షిప్. అండ్ అట్ ద సేమ్ టైమ్ దే మే బీ ఇన్ ద ఫ్యూచర్ మైట్ ఇంపాక్టెడ్ ఎందుకంటే ప్రీమాచ్యూర్ బర్త్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో ఇన్ బోత్ వేస్ ద కిడ్స్ యాక్చువల్లీ who are going to be in the next 1 monthలో ఎక్స్పెక్టెడ్ డేట్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇట్స్ అ వెరీ వెరీ క్రిటికల్ ఛాలెంజ్. ఎందుకంటే మార్చ్ ఏప్రిల్ తర్వాత ఉన్న వాళ్ళు నోబడీ విల్ టేక్ ఎ ఛాన్స్ టు గివ్ ఎర్లీ బర్త్ దట్ ఎర్లీ. బట్ సంబడీ ఈస్ లైక్ విత్ ఇన్ దట్ ఫిఫ్త్ డ్యూ డేట్ అట్లా ఉన్న వాళ్ళు మాత్రం కొంతమంది దే ఆర్ అటెంప్టింగ్ అండ్ ఇట్స్ కేమ్ టు ద నోటీస్ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు టేక్ యాక్షన్ అనే దానిలో అయితే ఉంది. సో ఇప్పుడు దే ఆర్ ఇల్లీగల్గా ఇప్పుడు ఏదైతే అంటున్నామో ఇల్లీగల్ కానివ్వండి టెంపరీ వీసా పైన ఎవ్రీ ఇయర్ ఓవర్ 150,000 కిడ్స్ అంటే బేబీస్ ఆర్ బార్న్ ఇన్ ద యుఎస్ హూ ఆర్ నాట్ లీగల్. ఐమ్ జస్ట్ సెయింగ్ గ్రీన్ కార్డ్ సిటిజన్స్ పక్కన పెడితే మిగతా వాళ్ళే అంటే ఇల్లీగల్ అండ్ టెంపరీ వీసాస్ 150,000 సిటిజన్స్ ఆర్ లైక్ అంటే కమింగ్ అవుట్ అనే దీనిలో ఉంది. ఆ ఎస్టిమేట్స్లో దే వాంట్ టు రిస్ట్రిక్ట్ దట్. అయితే ప్లస్ ఇప్పుడు నాట్ ఆల్ ద కంట్రీస్ గివ్ ద సిటిజన్షిప్. పుట్టగానే ఇప్పుడు ఆస్ట్రేలియాలో కూడా సిటిజన్షిప్ ఇవ్వరు పుట్టగానే. సో యూ హ్యావ్ ద రైట్ టు చూస్ ఆఫ్టర్ 18 years టు బికమ్ ఎ సిటిజన్ ఆర్ నాట్ అనేది. సో అట్లా ఒక్కొక్క కంట్రీ ఒక్కో లా ఉంది. అంటే ఇప్పుడు ఇఫ్ యూఆర్ పర్మనెంట్ రెసిడెంట్ వాళ్ళు ఇస్తారు, బట్ అగైన్ సేమ్ టెంపరీ వీసాలో ఉంటే ఇవ్వరు. సో ఇట్ ఈస్ నాట్ సంథింగ్ న్యూ. ఈవెన్ ఫర్గెట్ అబౌట్ దట్ ఇండియా ఎగ్జాంపుల్ డజంట్ గివ్ ద సిటిజన్షిప్ ఇఫ్ యూఆర్ నాట్ ఎ ఇండియన్ సిటిజన్. ఐదర్ బోత్ పేరెంట్స్ హ్యావ్ టు బి సిటిజన్ ఆర్ ఒక్క పేరెంట్ ఇండియన్ సిటిజన్ ఉండి then another person has to be legally in the country. Then only you will get the Indian citizenship. So even India laws also not that straightforward that ఇప్పుడు మనం ఏంటంటే we are looking in American angle మాకు citizenship ఎందుకు ఇవ్వరని. But even in India, if one parent is legal and other parent is illegal, still you won't get the Indian citizenship. So it is like మన దగ్గర కూడా 2004 అనుకుంటాను నాకు తెలిసి about 20 years back they amended the law because ఎందుకంటే బంగ్లాదేశ్ నుండి పక్కన నేబరింగ్ దీని నుంచి అందరూ వచ్చేసి ఇక్కడ బర్త్ ఇచ్చేసి then they are becoming Indian citizens claim చేస్తున్నారు అనేసి they amended the laws in India also. So it is like when we look at, as I said first నుండి కూడా మనం కాయిన్ కెట్ సైడ్ నుండి చూస్తున్నాం అనేది. ఇఫ్ యూ లుక్ ఇట్ ఇన్ అమెరికన్ యాంగిల్ దే ఆర్ రైట్ దట్ ఇన్ దర్ ఓన్ వే. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. సో వాడు పుట్టగానే అమెరికన్ సిటిజన్ అయిపోతారు కదా అని అక్కడికి వచ్చి అక్కడ ఇష్యూకి వెళ్ళిన వాళ్ళు కూడా ఉంటారు కదా. సో గవర్నమెంట్ లా ఇలా లేదు అని తెలిస్తే బహుశా వాళ్ళు ఇష్యూకి వెళ్ళే వాళ్ళు కాదేమో. అబ్సల్యూట్లీ వాళ్ళకి తెలియజేసినారు. వాడు కడుపులో పడ్డ తర్వాత లా చేంజ్ అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. నోబడీ ఎక్స్పెక్టెడ్. సో ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు గవర్నమెంట్ కదా. గవర్నమెంట్ కనీసం ఇప్పుడు ఆల్రెడీ ప్రెగ్నెంట్ ఉన్న ఉమెన్కి సంబంధించిన కిడ్స్ అందరికైనా ఇస్తామని ఒక ఓటు రావాల్సి ఉందేమో కదా. So it's again, it will be, the verdict will come in from the court only because they might extend the cutoff date, as you said exactly, and whether they can amend the constitution, amend cheyadaniki allow chestara, whether he has the right, or because already said they go back and say that it's been 9 months if any బర్త్ అవ్వాలంటే గ్రోత్ అంటే 9 months వరకు వాళ్ళు ఎక్స్టెండ్ చేయడము అంటే రకరకాల అపీల్స్ అయితే దే ఆర్ సెవరల్ కేసెస్ ఫైల్డ్ ఇన్ ద డిఫరెంట్ కోర్ట్స్ డిఫరెంట్ ఫెడరల్ కోర్ట్స్లో. అయితే అవన్నీ కూడా కంపైల్ అయ్యాక దెన్ ఫైనల్ వర్డిక్ట్ ఏదైతే వస్తుందో వాట్ ఆర్ ద లీవే. ఇప్పుడు ట్రంప్ కూడా దో హీ డిడ్ ద సైన్ ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ యాజ్ సూన్ యాజ్ బికేమ్ ద ప్రెసిడెంట్ ఫర్ సమ్ టెక్నికల్ రీజన్ he put the cut off date as a Feb 19. So that might get extended, we never know. చూడాలి ఏం జరుగుతుందో. దాంతోపాటు అక్కడ మీరు ఇక్కడ చాలా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కూడా రన్ చేస్తున్నారు అబ్రాడ్లో చాలా చోట్ల. పిల్లలకు మన దగ్గర నుంచి అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్కి ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఇంతకుముందుకి ఇప్పుడు తేడా ఏంటి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అసలు వెళ్ళాలా వద్దా, వెళ్తే ఏం చేయాలి, ఎలా ఉండాలి? See, the 3-4 things always I tell students, ఇప్పుడే కాదంటే ముందు నుండి కూడా ఈ విషయం టాపిక్ కీప్ ఆన్ కమింగ్ ఆల్వేస్. అంటే వెదర్ అక్కడ ట్రంప్ ఉన్నప్పటికీ ఆర్ ఎవరైనా బైడెన్ ఉన్నా ఏ గవర్నమెంట్ ఉన్నా ఏ కంట్రీకి వెళ్ళినా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ డెఫినెట్లీ లైక్ ఆల్ దీస్ కంట్రీస్ వెస్టర్న్ కంట్రీస్ దే హ్యావ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ అమెరికా కానీ యూకే కానివ్వండి ఆస్ట్రేలియా. there is no doubt about it because of the infrastructure, research facilities, several opportunities they have. Definitely it is a very good opportunity for, it's a dream for anybody to study in these countries. There is no doubt about it. అయితే ఎవరు వెళ్ళాలి,
కెన్ యూ అఫోర్డ్ టు గో అనేది ఫస్ట్ మనం అసెస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. చాలామంది ఎందుకంటే ఇక్కడ వేరే వేరే వార్త వినేసి ఫ్రెండ్స్ అనుకోనివ్వండి, త్రూ అదర్ కన్సల్టెన్సీస్ వీ గాట్ సమ్ ఇన్ఫర్మేషన్, మనం ఒక సెమిస్టర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతే అక్కడ కట్టేసిన తర్వాత అక్కడే జాబ్ చేసుకొని మనము చేయొచ్చు, ఇక్కడ బ్యాంక్ సపోర్ట్ అని ఇలా రకరకాల ఐడియాస్తో లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ గోయింగ్. బట్ చాలామంది ఏంటంటే దే ఆర్ స్ట్రగ్లింగ్ దేర్. ఇప్పుడు గత కొద్ది రోజులు ఏంటంటే ఇప్పుడు అమెరికాలో ఉన్న లాస్ వర్ దట్ నాట్ అంటే సీరియస్లీ ఇంప్లిమెంటెడ్. అంటే లాస్ ఆర్ ఆల్వేస్ దేర్. అంటే మీకు అక్కడ వర్క్ చేయడం అనేది ఇల్లీగల్ అని తెలిసినా దాన్ని అంత పెద్దగా ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం డెఫినెట్లీ ఇఫ్ యువర్ ఫ్యామిలీ కెన్ అఫోర్డ్, ఐ వుడ్ సే సజెస్ట్ దట్ ఇట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు గో అండ్ డూ యువర్ ఎడ్యుకేషన్. ఇఫ్ యూ కాంట్ అఫోర్డ్, యువర్ ఫ్యామిలీ కాంట్ అఫోర్డ్, ప్లీజ్ డోంట్ గో టు అమెరికా ఆర్ ఎనీ కంట్రీ ఫర్ దట్ మ్యాటర్. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి దట్ ఈజీ. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఒక సెమిస్టర్ ఫీ కట్టిన తర్వాత నెక్స్ట్ సెమిస్టర్ ఫీ కట్టాలని చెప్పేసి ఎక్కడో మనకి పార్ట్ టైం జాబ్స్ కానీ చేసుకున్నా కూడా ఇప్పుడు బై ఛాన్స్ పొరపాటున అక్కడ మీరు కానీ దొరికితే ఇమ్మీడియట్గా దే విల్ డిపోర్ట్ బ్యాక్ టు యువర్ హోమ్ కంట్రీ. ఇప్పుడు ఐస్ వెబ్సైట్లోనే, ఇమిగ్రేషన్ వెబ్సైట్లో దే పుట్ ద కాంటాక్ట్ నెంబర్, దానిలో స్పెసిఫిక్ క్లియర్గా ఉంది, ఇఫ్ ఎనీ స్టూడెంట్ వర్కింగ్ ఇల్లీగల్లీ ప్లీజ్ రిపోర్ట్ హియర్ అని. అంటే ఇట్స్ ద సింపులెస్ట్ థింగ్. ఎనీబడి మైట్ కాల్ సే ఈజ్ వర్కింగ్ హియర్, దెన్ దే విల్ పిక్ యూ ఫ్రమ్ దేర్. సో ఇట్ కెన్ బి దట్ డేంజరస్. ఎందుకంటే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ అండర్ గ్రాడ్కి వెళ్ళినా కూడా బట్ 19-20 ఆర్ ఈవెన్ మాస్టర్స్కి వెళ్ళినా కూడా 22-23 ఏజ్లో ఉంటుంది. సో దెర్ ఈస్ అ లాంగ్ వే టు గో హెడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. బట్ ఇఫ్ యూ థింక్ దట్ యువర్ బ్యాంక్ లోన్ కెన్ సపోర్ట్, ఇఫ్ యువర్ పేరెంట్స్ కెన్ సపోర్ట్, డెఫినెట్లీ ఐ అడ్వైజ్ దెమ్ టు గో. బట్ వితౌట్ థింకింగ్ దట్ ఓకే నేను అమెరికా వెళ్ళి నేను అక్కడ సంపాదించుకుంటాను అంటే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ వెరీ వెరీ రిస్కీ గోయింగ్ టు దీస్ కంట్రీస్ నౌ. సో చదువుకుని సంపాదించుకో, చదువుకుంటూ సంపాదిస్తాను అది ఇల్లీగల్గా అంటే కుదరదు, అది టఫ్ అయిపోతుంది రాబోయే రోజు. ఇంతకుముందు గతంలో డెఫినెట్లీ దీస్ థింగ్స్ హ్యాపెన్ అండ్ ఇట్ వర్క్డ్ అవుట్ వెల్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ దే హ్యావ్ ద పార్ట్ టైం వర్క్ పర్మిట్స్ ఉంటాయి. అండ్ దెన్ పార్ట్ టైం వర్క్ పర్మిట్స్ ఉన్నప్పుడు దెన్ హాలిడేస్ వచ్చినప్పుడు యూ కెన్ వర్క్ ఫుల్ టైం, అవర్లీ వేజెస్ ఆర్ మోర్. సో ఇప్పుడు ఆస్ట్రేలియా లాంటి కంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఖచ్చితంగా దే గివ్ ద 20 hours వర్క్ పర్మిట్ విత్ యూ కెన్ వర్క్. అండ్ దెన్ ఎప్పుడైనా హాలిడేస్ ఉంటే యూ కెన్ వర్క్ ఫుల్ టైం. దెర్ ఆర్ సెవరల్ వేస్ స్టూడెంట్స్ యూస్ టు వర్క్. కానీ ఎప్పుడైతే నువ్వు ఇఫ్ వితౌట్ డూయింగ్ యువర్ కోర్స్ అండ్ నాకు ఇంకా డబ్బులు ఎక్కువ వస్తున్నాయి సంపాదించుకోవచ్చు అని చెప్పి కోర్స్ చేయకుండా ఇఫ్ యూ స్టార్ట్ వర్కింగ్, ఈవెన్ అమెరికాలో కూడా గతంలో కూడా చాలా కాలేజెస్లో చూసాం. ఏంటంటే వాళ్ళు మీరు ఫీ కట్టేయండి, యూ డోంట్ హ్యావ్ టు కమ్ టు కాలేజ్, మేము అన్ని అటెండెన్స్ కానీ అన్ని వీ విల్ టేక్ కేర్ అని చెప్పి అలాంటి కాలేజ్ కొన్ని యూనివర్సిటీస్ నార్త్ వర్జీనియా అని ఒక 3-4 యూనివర్సిటీస్ దే డిడ్ ఇట్. అండ్ దే అమెరికన్ ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి యూనివర్సిటీని షెడ్ చేయడం జరిగింది, స్టూడెంట్స్ని అరెస్ట్ చేయడము, డిపోర్ట్ చేయడము అలాంటివన్నీ జరిగాయి. కాబట్టి జస్ట్ స్టూడెంట్స్ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ వేర్ దే ఆర్ గోయింగ్ అండ్ డూ ద ఓన్ డ్యూ డిలిజెన్స్. ఎందుకంటే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్. గూగుల్లో సెర్చ్ చేసిన యూనివర్సిటీ ఎలాంటిది, వాళ్ళ ర్యాంకింగ్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి. బట్ ఇఫ్ యు ఆర్ కాంట్ అఫోర్డ్, డోంట్ ఈవెన్ థింక్ ఆఫ్ గోయింగ్ ఫర్ అండర్ గ్రాడ్యుయేట్, గో ఫర్ మాస్టర్స్. ఇట్స్ ఓన్లీ 2 years కోర్స్. జనరల్లీ ఇప్పుడు యూకే అలాంటి దగ్గర వెళ్తే ఓన్లీ 1 year కోర్స్. మిగతా ఇప్పుడు వేరే వేరే కంట్రీస్లో డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎక్కడైతే యూ కెన్ అఫోర్డ్ అండ్ అట్లాంటి కంట్రీస్కి వెళ్ళి అక్కడ కోర్సెస్ చేసి దెన్ గో లీగల్లీ, బీ లీగల్లీ. సో ఇట్లాంటి రిస్క్ మాత్రం ఇప్పుడు యూకే కూడా సేమ్ థింగ్, దే స్టార్టెడ్ యూకేలో కూడా సేమ్ థింగ్. ఇప్పుడు ఒకసారి అక్కడ ట్రంప్ ఈజ్ షోయింగ్ ద వే, దెన్ ద నెక్స్ట్ ఈజ్ యూకే టు ఫాలో. దే ఆర్ ఆల్సో గోయింగ్ టు క్రాక్ డౌన్. ఇప్పుడు మొన్ననే ఇమీడియట్గా మేము ఉన్న స్టూడెంట్స్ కానివ్వండి, ఇల్లీగల్స్ అందరినీ మేము బ్యాక్ పంపించేస్తామని చెప్పడం అవుతుంది. సర్చింగ్ కూడా చేస్తున్నారు, ఆల్రెడీ సర్చ్ కూడా స్టార్ట్ చేస్తున్నారు. బికాస్ ఇస్ యూకే ఇస్ వెరీ స్మాల్ అండ్ ఎవ్రీబడి హూ ఎవర్ ఇస్ దేర్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ద లండన్. ఇట్స్ ఈజీ టు పిక్ ఎనీవన్. సో అందుకని చాలా కేర్ఫుల్గా. ఇప్పుడు అనదర్ థింగ్ ఈస్ దట్ ముందు ఎక్కడైనా పార్ట్ టైం జాబ్ చేయాలన్నా ఏ హౌస్ హోల్డ్స్లో కానివ్వండి, రెస్టారెంట్స్లో ఇవన్నీ కూడా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఎంప్లాయ్ చేసుకునేవాళ్ళు. నౌ ఇట్ బికమ్స్ ఈవెన్ ఇట్స్ రిస్కీ ఫర్ ద ఎంప్లాయర్. అంటే వాళ్ళు స్టూడెంట్ అంటూ పట్టుబడితే స్టూడెంట్కే కాకుండా దెర్ ఆర్ హ్యూజ్ పెనాల్టీస్ ఆన్ ద ఎంప్లాయర్ ఆల్సో. సో కాబట్టి ఎంప్లాయర్స్ కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడానికి భయపడతారు. సో దట్స్ అగైన్ అనదర్ రిస్క్. అండ్ ఈవెన్ ఇఫ్ యూఆర్ లీజింగ్ ద ప్లేస్, అపార్ట్మెంట్స్ కానివ్వండి, ఇల్లీగల్ వాళ్ళకి ఎస్పెషల్లీ, నోబడీ వుడ్ లైక్ టు కీప్ ఎన్ ఇల్లీగల్ ఏలియన్ ఇన్ యువర్ హోమ్. సో ఇవంటి రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చాలా చేంజెస్ రాబోతా ఉన్నాయి. బట్ ఇఫ్ యూఆర్ లీగల్, ఇఫ్ యూఆర్ ఫాలోయింగ్, ఇఫ్ యూఆర్ స్టూడెంట్ ఫాలోయింగ్ ద స్టూడెంట్ వీసా రెగ్యులేషన్స్, H1, యూఆర్ ఫాలోయింగ్ దట్ రెగ్యులేషన్, యూ డోంట్ ఈవెన్ హ్యావ్ టు థింక్, యూ డోంట్ హ్యావ్ టు వరీ. బట్ ఓన్లీ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి అదర్ థింగ్,
చాలా మంది వాట్ ఇట్ కేమ్ టు ద నోటీస్ ఏంటంటే లాట్ ఆఫ్ పీపుల్ స్టూడెంట్ ఫీ అనేది ఇక్కడ నుండి ఇండియా నుండి మనం ఇక్కడ నుంచి కడుతున్నామని చెప్పి చూపించేసి ఆల్ దట్ అఫిడవిట్స్ అండ్ ఆల్ దే సబ్మిట్ టు ద ఫర్ ద వీసా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ దే టేక్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ ఆర్ సమ్ హౌ దే మేనేజ్ టు పే కరెక్ట్. విచ్ ఈస్ నాట్ లీగల్. సో అలాంటి దాంట్లో అమెరికన్ గవర్నమెంట్ ఈస్ గోయింగ్ టు బి టఫ్. సో మేక్ షూర్ ద ఫీ అనేది మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే వీసాకి వెళ్ళినప్పుడు మేము కడతామని చెప్పి చూపించారో మీ పేరెంట్స్ అకౌంట్ నుంచి, ఆ అకౌంట్ నుంచి మాత్రమే మీ దగ్గరికి డబ్బులు వెళ్ళి మీ ఫీ మాత్రం అక్కడ నుంచి కట్టండి. లేకపోతే అదర్వైజ్ ఇట్ కుడ్ బి అ ప్రాబ్లమ్ ఇన్ ద ఫ్యూచర్. ఎందుకంటే దే మైట్ ఆస్క్ దట్ హౌ డిడ్ యూ పే ద ఫీ అన్నప్పుడు యూ హ్యావ్ టు హ్యావ్ ద ఎవిడెన్స్ దట్ నేను బ్యాంక్ లోన్ తీసుకున్నాను, దట్స్ ఓకే, ఇట్ ఈస్ యాక్సెప్టబుల్. ఎందుకంటే దట్స్ హౌ యూ డిక్లేర్. షో దట్ యాజ్ ఎ ఎవిడెన్స్ దట్ నేను ఫీ మా పేరెంట్స్ కట్టారు, బ్యాంక్ లోన్ తీసుకొని కట్టాను, అవన్నీ యాక్సెప్టబుల్. బట్ ఇఫ్ యూ సే దట్ మై ఫ్రెండ్ పేడ్ సమ్వేర్, ఇట్ కుడ్ బి గెట్ ఇన్ టు ఏ ప్రాబ్లమ్. సో కెనడా కూడా మనకి ఇమిగ్రేషన్ ఇష్యూస్ ఉంటున్నాయి బాగా ఈ మధ్య. అబ్సల్యూట్లీ. కెనడా 54వ రాష్ట్రంగా కాబోతుంది. నేను ఎక్కడో స్టేట్మెంట్ చూసాను ట్రంప్ది. ఏంటి కెనడాని కలిపేసుకుంటున్నారా ఏంటి? 51st. ఇప్పుడు అమెరికాలో 50 రాష్ట్రాలు ఉన్నాయి. 54వ రాష్ట్రం 53 నన్ను 50. సో 51st అంటే 51 రాష్ట్రంగా. సో కెనడాలో ఏంటంటే అమెరికాకు ఉన్న మేజర్ ఇష్యూ ఇంతకుముందు కూడా గతంలో కిందకి మెక్సికో, పైన వచ్చేసి కెనడా ఉంటుంది, రెండు బార్డరింగ్ కంట్రీస్. సో ఈ కంట్రీస్ నుంచి ఏంటంటే చాలామంది బికాస్ ఆఫ్ దర్ ఇమిగ్రేషన్ పాలసీస్ అనుకోనివ్వండి ఏదన్నా దీనిలో లాట్ ఆఫ్ పీపుల్ మైగ్రేటింగ్ టు కెనడా అండ్ దెన్ అగైన్ దే ఆర్ క్రాసింగ్ ఇన్ టు అమెరికా. అండ్ దెన్ ఈవెన్ సేమ్ మెక్సికో కూడా మనకి మూవీ డంకీ మూవీ చూసినట్టుగా పీపుల్ హౌ టు గెట్ ఇన్ టు ద కంట్రీ అనేది ఆ రూట్ అంతా కూడా మెక్సికో ద్వారా అమెరికాకి చాలా పెద్ద బార్డర్ ఉంటుంది. కాబట్టి ఆల్వేస్ ట్రంప్ వాంటెడ్ టు బిల్డ్ ద వాల్ ఎలాంగ్ ద మెక్సికో అని, అంటే పీపుల్ అట్లా రాకుండా ఉండడానికి అనేది. అయితే కెనడాలో కూడా ఏంటంటే దే ఆర్ గోయింగ్ త్రూ ద కంట్రీస్ ఇన్ ఎకనామిక్ క్రైసిస్. అక్కడ కూడా పొలిటికల్లీ దే హ్యావ్ ఇష్యూస్ అండ్ ఆల్ దట్. సో వెన్ దే టాక్డ్ అబౌట్ లైక్ రిడక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టైం, ఇప్పుడు దే హ్యాడ్ ఎ నాఫ్టా మీన్స్ నార్త్ అమెరికన్ ఫేర్ ట్రేడ్ అగ్రిమెంట్ చాలా ఎప్పటి నుంచో ఉంది. సో వాళ్ళకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ బేసికలీ, అంటే అక్కడ గూడ్స్ ఇక్కడ పోయినా దెర్ ఇస్ నో ట్యాక్సెస్ అండ్ ఆల్. సో వాట్ నౌ ట్రంప్ ఈస్ సేయింగ్ దట్ మీరు అంటూ ఇఫ్ యూ డోంట్ ఫాలో ఆల్ దీస్ థింగ్స్ దెన్ ఇట్ ఈస్ ఇంపాక్టింగ్ అవర్ కంట్రీ. కాబట్టి దెన్ స్ట్రేట్ అవే వస్తూనే హీ ఇంపోజ్ 25% import duty on Canada and Mexico. And when Canada came saying that, okay, no, we want this thing, again he said like, why don't you become a 51st state of America and you become a governor? And a governor in the sense, ఇప్పుడు మనలాగా chief minister లాగా you become autonomous గా ఉంటుంది కదా అది. Yeah. So come and join with the America అని చెప్పి అలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ దట్ యాక్చువల్లీ సెవరల్ థింగ్స్ ట్రంప్ వచ్చిన నుండి the Denmark we will take over ani, and which is part of not the Denmark, Greenland. Greenland is now part of the Denmark. We'll take over idanisi పనామా కాలువ ఉంది ఇప్పుడు కెనాల్. సో పనామా కాలువ వి విల్ టేక్ ఓవర్ అని చెప్పేసి ఇట్లా రకరకాల స్టేట్మెంట్స్ చూసి ఇప్పుడు ఈ మధ్య చూసుకుంటే కూడా గాజా స్ట్రిప్లో అమెరికా వి విల్ ఓన్ ద గాజా అని చెప్పేసి ఇలాంటిది ఏంటంటే చాలా స్ట్రాంగ్ అండ్ వెరీ టఫ్ స్టేట్మెంట్స్. బట్ అగైన్ ఇట్స్ గ్లోబల్లీ చూసుకుంటే నాట్ ఎవ్రీబడి అప్రిషియేట్స్ ఇన్ డిఫరెంట్ కంట్రీస్. కానీ బట్ వాట్ ఎవర్ ద స్టేట్ కెనడా వైపు నుంచి యాక్సెప్టెన్సీ ఉంటుందా, దొరుకుతుందా, ఎక్స్పెక్ట్ చేయొచ్చా? నో, డెఫినెట్లీ లైక్ దే వాంట్ టు బి ఎ సావరెన్ కంట్రీ. బట్ some of them as an individual they might be happy thinking that we become a US citizen, we'll be integral part of America. But not everybody will have the same view. We want to have our own sovereign country. Canada is our own sovereign country. Why should become part of America అనుకునే వాళ్ళు ఉంటారు. బట్ ఇఫ్ ద ప్రెషర్ మౌంట్స్, చాలా మటుకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చిన రోజు యూజువల్ ఇఫ్ ద ప్రెషర్ బిల్డ్స్ అంటే రెఫరెండంకి వెళ్ళడం అయితే ఉంటుంది. రెఫరెండంలో ఇఫ్ పీపుల్ వాంట్స్ డెఫినెట్గా అయిపోతుంది. రష్యా ఉక్రెయిన్ వార్కు సంబంధించి కూడా ట్రంప్ ఏదో కాస్త ప్రో రష్యా అనే పేరు ఉంది కదా గతంలో ఆయనకి. ప్రో రష్యా ఉక్రెయిన్ రష్యాలో కలిసిపోవాలి అనేది స్టేట్మెంట్ చూశారు. సో ఇవి డిఫరెంట్ స్టేట్మెంట్స్ అయినప్పటికీ కూడా all of the actually Ukraine and Biden supported Ukraine కదా. Absolutely. ఇప్పుడు ఎందుకంటే యుక్రెయిన్ అనేది they wanted to be part of NATO. That is the main issue for the war. అంటే అదే కదా కూడా. అయితే సో నేటోలో జాయిన్ అవ్వడానికి అన్నప్పుడు సో యూ హ్యావ్ టు గివ్ అప్ దట్ ఆప్షన్ అనేది నేటోలో జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే ఇమీడియట్ ఆల్ ద నేటో ఫోర్సెస్ కమ్ అండ్ రష్యన్ బార్డర్లో వస్తుంది అనే యాంగిల్లో దట్స్ వేర్ ద వార్ స్టార్టెడ్. అండ్ ఆ వార్ స్టార్ట్ అయిన తర్వాత ద బైడెన్ అండ్ యుక్రెయిన్ ప్రెసిడెంట్ వచ్చి కూడా అమెరికన్ కాంగ్రెస్లో అడ్రస్ చేయడం జరిగింది. దే కంటిన్యూ టు సపోర్ట్ ఇన్ ఎ బిగ్ వే టు ద యుక్రెయిన్. అయితే నవ్ వాట్ అమెరికా ఫీల్స్ విత్ ద ట్రంప్ ఈస్ దట్ అమెరికా ఫండ్స్తో యు ఆర్ కంటిన్యూ టు ఫైట్
your war. Otherwise, you would have done some kind of a negotiation, stop the war అనేది. So what he believes and what he says is like, there should be a point where you should stop the war అనేది. సో ఈ వార్ అనేది మీరు అంటే యూ టు సమ్ లాజికల్ ఎండ్ ఉండాలిగా. డెఫినెట్లీ there has to be logical end. ఇప్పుడు ఈవెన్ వెదర్ ఇట్స్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ ఇష్యూ తీసుకున్నా కూడా బిఫోర్ ట్రంప్ స్వేరింగ్ ఇన్ సెరమనీ అయ్యే లోపల దెర్ వాజ్ అ నెగోసియేషన్ అండ్ సీజ్ ఫైర్ ఇంప్లిమెంట్ చేయడం అయింది. సో దెర్ ఇస్ థింగ్స్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ అట్లానే ఈ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ కూడా ఒక ముగింపు అనేది పలకాలి, నేను ముగింపు పలుకుతాను, ఫ్యూచర్లో వార్స్ అవ్వవు అనే ఒక గట్టి నమ్మకంతో ఉంటుంది. ఎందుకంటే వెన్ ఐఎమ్ ప్రెసిడెంట్ ఇన్ అమెరికా ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ వార్స్ ఇన్ ఎనీ ఆఫ్ ద కంట్రీస్. అంటే హీ ఫీల్స్ దట్ ఎప్పుడన్నా కంట్రీ అంటూ చేస్తే మేము ఆక్యుపై చేయాలి కానీ వేరే వాళ్ళు అనే ధోరణితో తప్పకుండా హిజ్ ఐడియాస్ ఆర్ లైక్ దట్. ఇఫ్ ఐ హ్యావ్ టు టేక్ ఓవర్ ఐ విల్ టేక్ ఓవర్ గాజా స్ట్రిప్. ఇఫ్ ఐ వాంట్ టు టేక్ ఓవర్ పనామా కాలువ నేను తీసుకోవాలంటే ఐ విల్ టేక్ ఓవర్ డెన్మార్క్. కానీ మిగతా వాళ్ళు సో యూ కాంట్ ఫైట్, ఐ కెన్ కమ్ అండ్ టేక్ ఓవర్ అనే సిచ్యువేషన్లో. సో ఇప్పుడు ఉక్రెయిన్ కి సపోర్ట్ చేయడం ఆగిపోతే ఉక్రెయిన్ కాంట్ ఫైట్ కదా సార్. సో దెర్ ఆర్ సెవెరల్ అదర్ కంట్రీస్ ఆర్ దేర్, బట్ అగైన్ ఒక్కసారి అమెరికా సపోర్ట్ అయినప్పుడు మిగతా యూకే కానివ్వండి ఎనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ డెఫినెట్లీ ద ఫండింగ్ విల్ స్టాప్. బికాస్ వితౌట్ ఫండింగ్ యుక్రెయిన్ కాంట్ సర్వైవ్. డెఫినెట్లీ నీడ్ ఏ కంటిన్యూస్ ఫండింగ్ కానివ్వండి, మిలిటరీ సపోర్ట్ కావాల్సి వస్తుంది, తర్వాత ఆర్మ్స్ సపోర్ట్ అవన్నీ కూడా అప్పటి నుండి ఇప్పుడు సపోర్ట్ వస్తుంది కాబట్టి హీఈస్ ఏబుల్ టు కంటిన్యూ టు ఫైట్. అవంటూ ఆగిపోయిన రోజు తప్పకుండా హీ హాస్ టు కమ్ ఫర్ ఎ కంక్లూజన్. సో బేసికలీ హీ విల్ పుట్ ద ప్రెషర్, కమ్ ఫర్ అండర్స్టాండింగ్ టు స్టాప్ ద వార్. ఓకే, ఈ ట్యాక్సెస్ గురించి మనం స్టార్టింగ్ ట్రంప్ రాగానే మాట్లాడుకుంది కొలంబియా, మెక్సికో, కెనడా, 10% ఎంతో చైనా పైన. ఇప్పుడు ఇండియా కూడా థ్రెటన్ అవుతోంది, ఇది మన స్టీల్ అండ్ అల్యూమినియం పైన ట్యాక్స్ వేశారు అని. సో దాని ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఇండియా పైన? ఖచ్చితంగా, ఎందుకంటే అల్యూమినియం ఈ స్టీల్ అనేది ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే హీ వెంట ఆన్ ద ఇంపోజింగ్ ద ట్యాక్సెస్ ఆన్ ద కంట్రీ వైజ్. తర్వాత ఏంటంటే గూడ్స్ పైన ఇప్పుడు కొన్ని స్పెసిఫిక్ కంట్రీస్ అనే కాకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ వెన్ ఇట్ కమ్స్ టు ద స్టీల్ అండ్ అల్యూమినియం, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రొడ్యూసర్ అండ్ డెఫినెట్లీ విల్ హ్యావ్ ఎ మేజర్ ఇంపాక్ట్. అయితే గ్లోబల్లీ చూసుకుంటే ఏమవుతుందంటే మనకి కావాల్సిన దానికన్నా సర్టన్ బిలియన్స్ ఆఫ్ టన్స్ ఏదైతే అవసరం ఉందో దానికన్నా 25 to 30% ఎక్సెస్ ప్రొడక్షన్ ఉంది ఇండియాలో ఓవరాల్ గ్లోబల్లీ. సో గ్లోబల్ ప్రొడక్షన్ వాట్ ఎవర్ ఇస్ ద నీడ్, అవైలబిలిటీ చాలా ఎక్కువ ఉంది. సో దెన్ ద ప్రెషర్ కమ్స్ లైక్ వెన్ దర్ ఇస్ అ ట్యాక్స్ ఇంక్రీజ్. అయితే ఇప్పుడు మనకి ఓపెన్ మార్కెట్లో కాంపీట్ అవ్వాలి అని అనుకుంటే సేమ్ థింగ్ ద వే ఈ లుక్స్ ఎట్ ఇన్ ద ట్రంప్ లుక్స్ ఎట్ ఇన్ ద అదర్ యాంగిల్ ఈస్, మీరు ఇండియాకి మేము ఏదైనా కానీ అమెరికన్ గుడ్స్ కానీ ఏదైనా రావాలి అంటే ఇంపోర్ట్ డ్యూటీ అని చెప్పేసి ఈవెన్ ఫారిన్ కార్స్ రావాలన్నా ఏదైనా రావాలన్నా 100%, 120% అని చెప్పి ట్యాక్సెస్ చేస్తున్నారు. విచ్ ఈస్ లైక్ మేము వీఆర్ నాట్ ఏబుల్ టు కాంపీట్ విత్ యువర్ మార్కెట్ బికాస్ దెర్ ఆర్ ట్యాక్సెస్. సేమ్ థింగ్ దట్ వెన్ హీ వెంట్ ఫర్ ఎలక్షన్, అక్కడ లోకల్లీ అయోవా కానివ్వండి, ఒహాయో, ఇవన్నీ దగ్గర ఆల్ ద ఇండస్ట్రియల్ సెక్టర్, లాట్ ఆఫ్ బ్లూ కలర్ జాబ్స్ దే లాస్ట్. దెన్ హీ సెడ్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్ ఆల్ ద జాబ్స్ టు అమెరికా. సో వీ వాంట్ టు బి కాంపిటేటివ్ ఇన్ ద మార్కెట్ ఉండాలి అంటే మీకు అక్కడ డెఫినెట్లీ చైనా, ఇండియా, బయట కంట్రీస్లో ప్రొడక్షన్ అనేది కాస్త తక్కువ ఉంటుంది కాబట్టి యూ విల్ బి ఏబుల్ టు గివ్ ఇట్ ఎట్ ఎ చీపర్ రేట్. దెన్ దట్స్ హౌ హీ వాంట్స్ టు impose the about 25% taxes. So then America will become competitive in terms of the prices. So that is the main idea. But again, definitely, as I said, for him, America is first. So whether other sectors or other countries, if they are suffering, he says, I'm fine with it. As long as I'm creating the employment in America and if they are competitive, is fine. And that is, and see, as I said, if you look at it in two angles, in Indian angle, definitely there will be impact. అండ్ ఇండియన్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా ఈ సెక్టర్లో ఉన్న ఇండస్ట్రీస్ సఫర్ అవుతాయి అండ్ టు బి కాంపిటేటివ్ అండ్ ఆల్. బట్ అక్కడ అట్ ద సేమ్ టైం వాళ్ళ వరకు ఇండస్ట్రీస్ అనేది ఖచ్చితంగా వాళ్ళకి డెవలప్ అవుతారు. సో మిగతా ట్యాక్సెస్ కూడా ఇంకా వేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది సార్, పర్టికులర్గా ఇండియన్ టార్గెట్ చేస్తూ ట్యాక్సెస్ వేయడానికి సంబంధించి యాజ్ ఆఫ్ నౌ అన్ని కూడా టార్గెటెడ్గా వేసినవే, ఈవెన్ కెనడా, ఈవెన్ మెక్సికో, ఈవెన్ కొలంబియా, రైట్, అండ్ చైనా ఆల్సో. చైనా ద బిగ్గెస్ట్ 10%. నాట్ ఓన్లీ చైనా వరకు అయితే ట్యాక్సెస్ వేసిన తర్వాత దే స్టాప్డ్ యాక్సెప్టింగ్ ఎనీ ఆఫ్ ద గుడ్స్ టిల్, ఎందుకంటే వాళ్ళకి క్యాలిక్యులేట్ చేసి మిగతా ఇదే వరకు అమెరికన్ యుఎస్ పోస్టల్ సర్వీస్ అనేది ఏదైతే ఉందో దట్స్ ద బిగ్గెస్ట్ పోస్టల్ నెట్వర్క్. దే స్టాప్డ్ యాక్సెప్టింగ్ ఎనీ ప్యాకేజ్ ఫ్రమ్ చైనా బికాస్ ఎందుకంటే ఇంపోర్ట్ డ్యూటీస్ అనేది ఒక్కొక్క ప్రోడక్ట్ పైన, బికాస్ చైనా ఈజ్ ద బిగ్గెస్ట్ ఎక్స్పోర్టర్ టు అమెరికా. సో ఎనీథింగ్ కమింగ్ ఫ్రమ్ దేర్ వాట్ ఆర్ ద డ్యూటీస్ గోయింగ్ టు బీ అని చెప్పేసి ఫర్ టెంపరరీ దే పుట్ ఎ హోల్డ్ ఆన్ ఎనీ ఆఫ్ ద షిప్మెంట్స్. ఓకే, సో ఇప్పుడు ఈ ఇండియా అంటూ స్పెసిఫిక్గా India is going to be definitely a very good partner
అండ్ సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఎక్కువ మన దగ్గర నుంచి ఇక్కడికి? తప్పకుండా సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సెవరల్ అదర్ వర్టికల్స్లో కూడా మనకి ఎన్నో ఎక్స్పర్ట్స్ ఉన్నాయి. Hmm. అయితే ఏదైనా కూడా ఇండియాతో అంటూ స్పెసిఫిక్గా ప్రాబులీ హీ మే నాట్ టార్గెట్ బికాస్ we have a very good friendly relationship. Yeah, specifically he targeted few countries because like especially Mexico, because those are the Mexico and Canada Migrants. Neighboring countries. They had lot of problems kabatti immediately he targeted. And China is like the manipulating their currency and several issues they have between America and US kabatti China and he targeted. And but when it comes to the India, he doesn't have any friction at this stage, but it might come in the future. But as of now, as a country, America, India, they maintain a very good relationship. And as a Trump and Modi also, they maintain very good relationship. And anything, see, ఒకసారి మనకి అక్కడ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని మనము ఇండియాకి పంపిస్తున్నామని చెప్తే కూడా మోడీస్ గవర్నమెంట్ అండ్ గ్రేషియస్లీ యాక్సెప్టెడ్ బట్ ఆల్రెడీ ఒక 225 రావడం. దెర్ ఆర్ సెవరల్ హండ్రెడ్స్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. వి విల్ సెండింగ్ బ్యాక్ అన్నప్పుడు దే హ్యాడ్ నో ఆప్షన్ బట్ యాక్సెప్ట్, ఎందుకంటే ఇట్ ఈస్ యువర్ సిటిజన్స్, దే ఆర్ ఇల్లీగల్ ఇన్ అవర్ కంట్రీ, వీఆర్ సెండింగ్ బ్యాక్ అని. అయితే కొలంబియా లాంటి కంట్రీస్ ఎప్పుడైతే వెన్ దే సెడ్ వీ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ అన్నప్పుడు ఇమీడియట్గా హీ హాజ్ ఇంక్రీస్ ద ట్యాక్సెస్. దెన్ కొలంబియా కేమ్ డౌన్ ఫర్ నెగోసియేషన్. దెన్ ఇమీడియట్లీ దే టుక్ ఆల్ దర్ ఇమిగ్రెంట్స్. ఆ తర్వాత ఏం చేశాడంటే యూ సెండ్ యువర్ ఫ్లైట్స్ అండ్ టేక్ యువర్ గైస్ బ్యాక్ అని. సో ఫస్ట్ హిజ్ ఐడియా వాజ్ వీఆర్ సెండింగ్ ఇన్ అవర్ మిలిటరీ ఫ్లైట్స్. కొలంబియా ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేదో ఆఫ్టర్ నెగోసియేషన్ సెడ్ యూ ఓన్లీ సెండ్ యువర్ ఫ్లైట్స్ అండ్ టేక్ యువర్ పీపుల్ బ్యాక్. అట్లా మెక్సికోతో కూడా వీఆర్ ఓపెనింగ్ అప్ ద బార్డర్, యూ టేక్ ఆల్ యువర్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ కెన్ గో అని చెప్పేసి ఆ బార్డర్స్ ఓపెన్ చేసేసి వన్ వే హీ సెండింగ్ ఆల్ ద పీపుల్ బ్యాక్. సో దిస్ ట్యాక్సెస్ ఈజ్ ద మేజర్ అండ్ ఇమ్మీడియట్ టూల్ హీ హాస్. ఇప్పుడు ఎవ్రీవేర్ యూ కాంట్ గో విత్ ద మిలిటరీ. సో ద ఎకనామిక్ థింగ్స్ వాట్ హీ కెన్ డూ ఇన్ ఇమ్మీడియట్ నీడ్ టు గెట్ హిస్ థింగ్స్ వర్క్డ్ అవుట్. సి ఎకనామిక్ వార్ ఓన్లీ, యా, వాటర్ ఆపేస్తున్నాడు. So whatever possible, anything is possible, like to immediately get results. So for everything, the war is not the solution. Kabatti, economic is the first thing he is trying his best, so that the countries will come to negotiating thing. ఇల్లీగల్గా ఉన్న ఇమిగ్రెంట్స్ని పంపించారు, ఓకే. బట్ ఆ పంపించిన సందర్భంలో వాళ్ళకి కాళ్ళకి చేతులకి బేడీలు వేయడం వాటిపైన చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది ఇండియాలో. ఎందుకు? ఆల్రెడీ ఇండియా పంపిస్తున్నారు, ఇండియా యాక్సెప్ట్ చేసింది, అమెరికన్ ఫ్లైట్స్లో పంపిస్తున్నారు, బేడీ లేకుండా పంపిస్తే ఏమవుతుంది? వాట్ ఇస్ ద యా, సో ఇట్స్ ఏంటంటే కొన్ని కాళ్ళకి వేయడం అనేది అయితే ఇట్స్ కరెక్ట్ కాదు, కానీ మోస్ట్లీ ద అమెరికన్ సిస్టమ్ ఇఫ్ జనరల్లీ ఎవరినైనా అరెస్ట్ చేస్తే, ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ వైట్ కాలర్ క్రిమినల్, పెద్ద పెద్ద కంపెనీ సీఈఓస్ అయినా అక్కడ ఏదైనా తప్పు జరిగింది అని అంటే, ఇప్పుడు ఇండియాలో మనం చూస్తుంటే అరెస్ట్ అంటే కాప్స్ ఇంటికి వెళ్ళడము, అరెస్ట్ వారెంట్ చూపించేసి మీరు రండి అని చెప్పి కార్లో తీసుకెళ్ళిపోతారు, నో హ్యాండ్ కఫ్స్. బట్ అక్కడ మటుకు అరెస్ట్ మీన్స్ హ్యాండ్ కఫ్స్. ఓకే. సో దట్ ఈస్ ద సిస్టమ్, mandatory. దట్స్ మ్యాండేటరీ. సో ద సిస్టమ్ ఆఫ్ లైక్ ద అరెస్ట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద హ్యాండ్ కఫ్స్. సో కాళ్ళకి ఇవి వేయడము అనేది కొన్ని క్రిమినల్స్కి వేరే వేరే యాంగిల్లో కాళ్ళకి వేయడం కానివ్వండి, వాళ్ళకి ట్యాక్స్ కూడా పెడతా ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడెక్కడ కంట్రీలు ఎక్కడ మూవ్ అవుతున్నా కానీ రకరకాల సిస్టమ్స్ ఉన్నాయి అమెరికాలో. బట్ హ్యాండ్ కఫ్ అనేది మాత్రం డెఫినెట్లీ ఇట్ ఈస్ కామన్లీ డన్. మనకి ఖచ్చితంగా మనం ఇక్కడ నుండి చూస్తున్నప్పుడు, వాళ్ళు ఫ్లైట్లో వస్తున్నప్పుడు ఎందుకు అసలు హ్యాండ్ కఫ్స్ వేయాల్సిన అవసరం ఉందనేది డెఫినెట్లీ ఒక ఇండియన్గా ఇక్కడ ఉన్నప్పుడు మనం చూసినప్పుడు ఆ ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే దానిలో ఇట్స్ అమెరికన్ సిస్టమ్లో హ్యాండ్ కఫ్ అనేది ఇట్ ఈస్ దేర్. అమెరికన్ సిస్టమ్ అమెరికన్ ల్యాండ్లో పనిచేస్తుంది, మన ల్యాండ్లో దిగినప్పుడు అవసరం లేదు కదా. అట్లీస్ట్ యా, అట్లీస్ట్ ఫ్లైట్లో నుంచి దింపేటప్పుడు అన్నా కానీ they should have like see, it's basically once they get into the flight they should have made some other thing. సో ఇక్కడ అలా అడిగితే కూడా ట్రంప్కి అక్కడ కోపం వస్తుందో అని బహుశా ఇండియా భయపడిందేమో. సో దట్స్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా షుడ్ హ్యావ్ ఆబ్జెక్టెడ్ యాక్చువల్లీ. సి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎందుకంటే వీఆర్ కమింగ్ ఇన్ టు ద ఇండియన్ ల్యాండ్, వీ హ్యావ్ యాక్సెప్టెడ్ ఇండియా ల్యాండ్, రైట్? Yes, and then we have accepted our illegal immigrants and all those things, that there is no need for handcuffs and all. You need to treat them with humanity. See, end of the day, like they are not criminals, they are illegal. If they are criminals, if you're doing is different thing, but they are not criminals. They maybe some of them are criminals actually, ఎందుకంటే ఫస్ట్ పంపించిన లాట్ అంతా in several countries they are criminals ని ఫస్ట్ పంపించారు, then తర్వాత they started illegals. So first lot was all the criminals. ఏంటి సార్ ఎలాన్ మస్క్ ట్రంప్ అధ్యక్షుడు ఎలాన్ మస్క్ అనేది మొత్తం వరల్డ్ వైజ్గా ఒక చర్చ, ఏంటి అసలు అమెరికాలో ఎలా ఉంది? సో ఎలన్ మస్క్ యాక్చువల్లీ ఏంటంటే ఆల్వేస్ లైక్ మోస్ట్ ఆఫ్ దెన్ దే సే, ఇప్పుడు ఈసారి ట్రంప్ రీఎలెక్ట్ అవ్వడానికి ఎలన్ మస్క్ ఎంతో ద్రోహపడ్డాడు అనేది. అంటే ఫస్ట్ మీరు చూసుకుంటే లాస్ట్ టైం ట్విట్టర్లో ట్రంప్కి అకౌంట్ బ్లాక్ చేశారు ట్విట్టర్. సో దెన్ ఆఫ్టర్ దట్ ఎలన్ మస్క్ బాట్ ద ట్విట్టర్ అండ్ దెన్ రీయాక్టివేటెడ్ ట్రంప్స్ అకౌంట్.
4 years బ్యాక్. దెన్ అదే కాకుండా లాస్ట్ ఈ ఎలక్షన్ మొత్తం కూడా ట్రంప్కి గెలవడానికి రకరకాలుగా ఈ స్పెంట్ లాట్ ఆఫ్ హిజ్ ఓన్ మనీ అండ్ టు మేక్ ట్రంప్ విన్. సో దెన్ దే గాట్ లైక్ మోర్ అటాచ్ టు ఈచ్ అదర్. అండ్ వాళ్ళకి ఏంటంటే అమెరికన్ని బాగుపరచాలి అంటే దెర్ ఇస్ బిగ్ గవర్నమెంట్ అనేసి ఉంది, గవర్నమెంట్ పాత్ర తగ్గియాలి అనే దానిలో హీ క్రియేటెడ్ ఎ డిపార్ట్మెంట్, డాజ్ అని, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. ఓకే. ఆ డిపార్ట్మెంట్ ఎఫిషియన్సీ అంటే ఈచ్ డిపార్ట్మెంట్ ఎలా పనిచేస్తుంది అనే దానికి ఈ ఎలన్ మస్క్ అండ్ వివేక్ రామస్వామిని కూడా అప్పుడు ఇద్దరిని చైర్ లాగా పెట్టడానికి జరిగింది. అయితే దెన్ వివేక్ రామస్వామి తదనంతరం మళ్ళీ తర్వాత ఈ వెంట్ ఆన్ సెయింగ్ దట్ హీ వాంట్స్ టు బి ఇన్ ద యాక్టివ్ పాలిటిక్స్ అనేసి ఆ డిపార్ట్మెంట్ నుంచి తప్పుకొని దెన్ హీఈస్ గోయింగ్ టు ఒహాయో టు బికెమ్ ద గవర్నర్ అని. దెన్ తర్వాత అగైన్ హీ హ్యాస్ ఎ ఆస్పిరేషన్ టు బికమ్ ఎ ప్రెసిడెంట్ ఆర్ వాట్ ఎవర్. బట్ నౌ ఎలన్ మస్క్ ఈజ్ లీడింగ్ ద డోజ్ and is running it like a very, very efficiently under the way people, but again, not every decision is right decision, but they're working effectively, and he has become very, very powerful in the current administration. So if you look at మన దగ్గర మోడీ అండ్ షా ఎట్లా ఉన్నారో, అమిత్ షా లాగా, అండ్ అక్కడ చూసుకుంటే ట్రంప్ అండ్ ఎలన్ మస్క్, because he's not a politician, he just came into politics only few months, he's not even a politician, he's still a director, ఈజ్ నాట్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ ఎనీథింగ్. కాకపోతే ఇక్కడ గవర్నమెంట్లో ఏవైతే ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారో మోస్ట్ ఆఫ్ దెమ్ దే ఆర్ సెయింగ్ దట్ దే ఆర్ ద ఐడియాస్ ఆఫ్ ఎలన్ మస్క్. అండ్ స్పెషల్లీ ఫెడరల్ గవర్నమెంట్లో అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా మీరు ఎవరైతే చాలామంది దే వర్ వర్కింగ్ ఫ్రమ్ హోమ్, సో దట్స్ వేర్ ఈ కేమ్ అప్ విత్ ద సర్టన్ ఐడియాస్ ఫ్రమ్ ద ఎలన్ మస్క్. పీపుల్ హౌ కెన్ ఫెడరల్ ఎంప్లాయీస్ ఇంటి నుంచి ఎలా పనిచేయగలుగుతారు, దే హ్యావ్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పేసి ఆ రూల్ పెట్టడము. ప్లస్ అలాగే చాలామంది ఎంప్లాయీస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ దేర్ అక్కడ అందరికీ అక్కడ అంత ఎంప్లాయ్మెంట్ అవసరమున్నా లేకపోయినా ఓవర్ రిక్రూట్ జరిగింది కాబట్టి దే స్టార్టెడ్ గివింగ్ ద పింక్ స్లిప్స్. అంటే చాలామందికి ఆల్రెడీ నోటీసెస్ వెళ్ళిపోయి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కంపెనీస్కి ఇచ్చేవాళ్ళు. సేమ్ థింగ్ దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ఇన్ ద ఫెడరల్ గవర్నమెంట్. ఆ ఫెడరల్ గవర్నమెంట్లో ఎలా పంపించారంటే దే సెండ్ ద మెయిల్ ఆఫ్ నోటిఫికేషన్ సేయింగ్ దట్ యాక్సెప్ట్ అని అంటూ బటన్ నొక్కేస్తే యూ విల్ గెట్ అబౌట్ 8 months ఆఫ్ యువర్ శాలరీ అండ్ అదర్ ప్యాకేజ్ అండ్ ఆల్ దట్. ఆల్ యూ నీడ్ టు డూ ఇస్ ద ఈమెయిల్కి ఐ యాక్సెప్ట్ అండ్ ఐ రిజైన్ అని క్లిక్ చేస్తే దెన్ యూ ఆర్ యాక్సెప్టెడ్ అండ్ యువర్ ఎంప్లాయ్మెంట్ ఇస్ టర్మినేటెడ్, యూ విల్ గెట్ ద 8 months ప్యాకేజ్. ఇఫ్ నాట్ వీ చూస్ హూమ్ టు టర్మినేట్. ఆ రోజు మీకు ఏం ప్యాకేజ్ ఉండదు, ద గవర్నమెంట్ విల్ టర్మినేట్ అని చెప్పి అలాంటి ప్రాసెస్ జరుగుతాయి. ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ కైండ్ ఆఫ్ థింగ్. సో విచ్ ఎవర్ ద వే యూ టేక్, లైక్ ఇన్ ఇఫ్ యూ ఫీల్ యువర్ జాబ్ ఈస్ సెక్యూర్డ్, యూ వాంట్ టు బి సర్వ్ ద గవర్నమెంట్ అనుకుంటే యూ కెన్ బి దేర్ అండ్ టేక్ ద ఛాన్స్. ఇఫ్ నాట్ యూ మైట్ లూజ్ 8 months ప్యాకేజ్ ఆల్సో. సో దెన్ అగైన్ in the government and going forward kuda they are investing about $500 billion into the artificial intelligence. Okay. So most of them, they want to bring the efficiency into the government because Elon Musk comes and Trump comes from both of them from the business background. But again, all the politics doesn't work with the business gani. But the ideas currently, whatever the way are going, is like a private sector, as you said. Private sector lo decisions ela untayo, konni decisions matram they are able to implement, especially Dodge lo మాత్రం అలాంటి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. అండ్ దట్స్ ఎ క్లియర్ ఎగ్జాంపుల్ ఫర్ ద ఫెడరల్ గవర్నమెంట్. యూ హ్యావ్ టు కమ్ టు ద ఆఫీస్ 5 days no matter, ఇఫ్ నాట్ యూ విల్ లూజ్ అని. ఇనిషియల్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ద ట్విట్టర్. వెళ్ళగానే ఫస్ట్ థింగ్ హీ రిమూవ్డ్ సో మెనీ ఎంప్లాయీస్ ఫ్రమ్ ద ట్విట్టర్. As soon as he took over the Twitter, he brought the cost cut down, and that's how he ran the Twitter. సో ఇలాంటి చేంజెస్ అన్నీ రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా చూడబోతాను. ఎందుకంటే సి ద వే సేయింగ్ ఈస్ ద డిపార్ట్మెంట్ ఈజ్ మెంట్ ఫర్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ. గవర్నమెంట్ ఈజ్ Trump administration. So Trump is with Elon Musk, and his office is also in the White House. So okay, the Elon Musk office is also in the White House because the department అనేది ఇంతవరకు ఒక క్రియేట్ అవ్వలేదు కాబట్టి is now working from White House. Yeah, he's working from the White House. So but he's definitely more powerful. The way the people they say it's like an American president అనేది, కానీ because Elon Musk was like born in South Africa, he's not eligible to become a president కాబట్టి definitely he doesn't have the aspiration or he can't become one. But he is definitely very, very powerful in the present administration. కానీ సార్ అక్కడ ఎంప్లాయ్మెంట్ మా ఉద్యోగాలు అమెరికన్స్కి అమెరికా ఉద్యోగాలు సంథింగ్ ఏదో అటువంటి స్లోగన్ కదా, ఎమోషనల్ స్లోగన్ కదా. ఇప్పుడు ఈ ఫెడరల్ గవర్నమెంట్లో పనిచేస్తున్న వాళ్ళంతా ఆల్మోస్ట్ అమెరికన్సే ఉంటారు కదా, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తానని చెప్పి ఎంప్లాయ్మెంట్ అంతా తీసేయడాన్ని జనాల్లో నెగిటివ్ అవ్వదు? See, yes, into certain sector, yes. But what he's saying is efficient people. See, he wants to recruit again. He wants to get the people, hire people back. But he wants to remove
the batch like who are not used to get working. See, ఇప్పుడు ఎందుకంటే మన దగ్గర కూడా గవర్నమెంట్ సెక్టర్లో ఒకసారి ఎంప్లాయ్మెంట్ వస్తే నేను లైఫ్ టైం సెటిల్ అయిపోయినా సెటిల్ అయిపోయినట్టుగా ఉండేసి నన్ను ఎవరు ఇది చేసేవాళ్ళండి. ఇప్పుడు దట్స్ ద కల్చర్ ఈ వాంట్స్ టు టేక్ ఇట్ అవుట్. సో ఆ నెగ్లిజెన్సీ పోవాలి, నెగ్లిజెన్సీ పోవాలి. గవర్నమెంట్లో ఈవెన్ ఇఫ్ ఇట్స్ అ గవర్నమెంట్ యూ ఆర్ సర్వింగ్ ద పీపుల్. నీకు హౌ కెన్ యూ వర్క్ ఓన్లీ 2 days ఫ్రమ్ ఆఫీస్ అండ్ రెస్ట్ ఆఫ్ దట్ 5 days? హౌ కెన్ యూ బీ అన్ ఎంప్లాయీ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ అనేసి ఫస్ట్ he said like you have to come to the office, and with not he didn't give in much time, you have to report to your offices immediately. Tarvata then he gave option, see whoever wants to leave they can go if they feel that they are not efficient or they have several other reasons, whatever it is. He gave the option for people to resign. But he's not going to remove everyone because the government has to function. Kani akkada choice అనేది ఫస్ట్ ఇచ్చారు. దెన్ నెక్స్ట్ ఈజ్ ఎట్ ఎ రిస్క్. ఎవరికి వాడు నేను ఎఫిషియెంట్ కాదు అనుకున్నవాడు రిజైన్ చేస్తారు ఫస్ట్ ఎమోషనల్గా. అంతే కదా. చాలా దేశాలకు సంబంధించి ఇప్పుడు వీసా కోసం ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళందరూ వీసాలని ఫామ్గా రిజెక్ట్ చేసేస్తున్నారు. నాట్ ఈవెన్ 5-10% కూడా అలో చేయట్లేదు, రిజెక్ట్ చేస్తున్నారు విత్ నో రీజన్. ఏదో రీజన్ చెప్పేస్తారు కదా వాళ్ళు. నిజమా అటువంటి ఇది నడుస్తుందా? పర్సంటేజ్ వైజ్ ఐ కాంట్ సే, బట్ డెఫినెట్లీ చాలా రిజెక్షన్ ఇస్తారు. ఎందుకంటే మీకు ఇంతకుముందు ఫస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాను కదా, దే డోంట్ వాంట్ లైక్ that many immigrants coming into the country. So వాళ్ళని ఎక్కడో దగ్గర ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ అమెరికా కూడా చూసుకుంటే దెర్ ఈస్ a 1 year wait for visitor visa. So the number of applications వచ్చినప్పుడు దే యాజ్ ఎ కంట్రీ దే వాంట్ టు అలౌ ఓన్లీ, దెర్ ఆర్ సెవరల్ నంబర్స్ దే ఆర్ ఫిక్స్డ్. ఇప్పుడు ఈవెన్ ఆస్ట్రేలియాలో చూసుకున్నా కూడా దే హ్యావ్ రిస్ట్రిక్టెడ్ ద నంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ హౌ మెనీ దే కెన్ కమ్ అన్నప్పుడు మనకి ఇఫ్ దే హ్యావ్ అబౌట్ దే వాంట్ ఓన్లీ 100,000 people, there are about 300,000-400,000 when they apply, they don't have a choice. సో అలాంటి సిచ్యువేషన్స్ వస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనకి ఇండియన్ పాపులేషన్ కానీ చైనా పాపులేషన్ కానీ చాలా పాపులేషన్ పెరుగుతూ ఉంది. మన దగ్గర ఏంటంటే ప్రాబ్లమ్ ఇట్స్ లైక్ ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ పాపులేషన్కి ప్రపోర్షనేట్గా ఇవన్నీ పెరగట్లేదు. సో ఎవ్రీబడి ఈస్ డిపెండింగ్ ఆన్ లైక్ దీస్ వెస్టర్న్ కంట్రీస్, 5-6 కంట్రీస్ పైన ఎడ్యుకేషన్ కానీ ఎంప్లాయ్మెంట్ కానీ అలాంటి కంట్రీస్ పైన వెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు అంటే అవేర్నెస్ పెరిగింది. ముందు కంటే ఎక్కువ మనకి అప్లికేషన్స్ పెరుగుతూ ఉన్నాయి కాబట్టి. సో దట్స్ హౌ యూ కెన్ సీ ద ట్రెండ్స్ ఆర్ హ్యాపెనింగ్. మోస్ట్ ఆఫ్ ద రిజెక్షన్స్, మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే డోంట్ ఈవెన్ గివ్ ద రీజన్, బట్ ద రిజెక్షన్స్ ఆర్ హ్యాపెనింగ్ across the board. More than previously. Definitely more than previously, and it's going to increase. It's going to increase actually. సో ఈ 4 ఏళ్ళు అయితే ట్రంప్ని భరించాల్సిందే ప్రపంచం. సో అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో వేరే కావచ్చు, కరెక్ట్, బట్ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో భరించాల్సిందే. ఎస్. ఇప్పుడు దానిలో ద ట్రంప్కి యాజ్ అ అమెరికన్ ప్రెసిడెంట్ హీ హాజ్ ఓన్లీ 4 years term, and in the 4 years term he has the best time for making any decision without checks and balances now. The reason being House is the absolute power, House is there, Senate is there, and even the Supreme Court judges are more of a Republican type లో ఉంది కాబట్టి. సో ఎక్కడికి వెళ్ళినా కూడా he has absolute power, and he doesn't have he can't become a second time another term president కాబట్టి గ్లోబల్లీ వరల్డ్ వైడ్ దే హ్యావ్ టు వర్క్ విత్ ప్రెసిడెంట్ ట్రంప్. మిమ్మల్ని నేను పిలవడానికి కారణం కూడా ఏంటంటే మీరు చాలా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ బయట కూడా రన్ చేస్తున్నారు. ఈ 4 ఏళ్ళు చదువుకోవాలనుకున్న వాళ్ళు, మాస్టర్స్ చేయాలనుకున్నా, డిగ్రీస్ చేయాలనుకున్నా, అమెరికా వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఎవరైనా కాదని కాస్త టఫ్ టైమ్గానే చూస్తాం. వాట్ ఈజ్ ఆల్టర్నేటివ్ కంట్రీ? See, the alternative countries now always used to be, if not America, it used to be Canada, UK, Australia, all these countries. Even Australia. But even now, these countries have become tough. Okay. Canada and even Australia, recently they went through all the changes and all. They wanted to, every university, there was no cap before. ఇప్పుడు ఏంటంటే హౌ మెనీ స్టూడెంట్స్ యూ కెన్ రిక్రూట్ ఫ్రమ్ ఓవర్సీస్ అనే దానికి ఈచ్ యూనివర్సిటీకి దే వాంటెడ్ టు ఇంప్లిమెంట్ ద క్యాప్, గవర్నమెంట్ ఇట్ సెల్ఫ్. బట్ ద బిల్ డింట్ పాస్ త్రూ. బట్ అయినప్పటికీ కూడా ఇప్పుడు రాబోయే జూన్ జూలైలో న్యూ గవర్నమెంట్ ఈస్ కమింగ్, బట్ ఇట్ ఈస్ డిబేటెడ్ అండ్ బోత్ ద పార్టీస్ సపోర్ట్ టు పుట్ ద క్యాప్స్. సో వెన్ ద కంట్రీలో ఈచ్ యూనివర్సిటీ, ఈచ్ కాలేజ్ దే హ్యావ్ ఎ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూమ్ యూ కెన్ రిక్రూట్ అన్నప్పుడు ఖచ్చితంగా if you say like all the colleges put together you have but only 150,000, then if America tough అయిందని చెప్పేసి మిగతా వాళ్ళందరూ కూడా బట్ ఆల్మోస్ట్ 500,000 number of applications it might go to Australia. So then you will end up seeing only that 100 within the cap 150,000 మిగతా అన్ని రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇవి అందుకే అంటున్నాను, గోయింగ్ ఫార్వర్డ్ ఇలాంటి ట్రెండ్స్ మాత్రం ఖచ్చితంగా యూ విల్ సీ ఇన్ ద ఫ్యూచర్. సో కాబట్టి whoever wants to go, just don't go for the sake of going to overseas. If your finances are strong, because then when there are more applications, they tend to deny quoting the facts that whether you going to become illegal there, or are you going to study, or can you afford to pay the fee. ఇలాంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఖచ్చితంగా
ఆ కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరికీ రిజెక్ట్ అవ్వడానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. బట్ ఈ 3 కంట్రీస్ మీరు చెప్పిన నేమ్స్, ఇప్పుడు కెనడాతో మనకు ఆల్రెడీ ఇష్యూ ఉంది. ఏదో ఇమిగ్రెంట్ ఇష్యూ ఉంది. యా. యూకే ఆల్రెడీ అమెరికా బాటలో వెళ్తోంది. అండ్ ఆస్ట్రేలియా ఐర్లాండ్ ఈస్ క్యాప్ దేర్. పెడుతోంది. ఐర్లాండ్, సింగపూర్, ఈ మధ్య దుబాయ్, ఇవన్నీ కూడా మన వాళ్ళు ఎక్కువ వెళ్ళరు కానివ్వండి. దెర్ ఆర్ సెవెరల్ ఫారిన్ యూనివర్సిటీస్ కమింగ్ ఇన్ టు దుబాయ్. ఓకే. దే ఆర్ ఆపరేటింగ్. బట్ అగైన్ మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్ అండ్ ఆల్ మన దగ్గర నుంచి ఇంకా అంత ఫ్లో అట్ సైడ్ లేదు. బట్ సింగపూర్ వెళ్తున్నారు ఈ మధ్య. సింగపూర్ వెళ్తున్నారు. సింగపూర్, బట్ ఇట్స్ అ స్మాల్ కంట్రీ, ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్. సో ద యాజ్ ఎ కంట్రీ యూ కెన్ సే సింగపూర్, బట్ ఇట్ ఇస్ జస్ట్ అ సిటీ అండ్ ఓన్లీ ఫ్యూ యూనివర్సిటీస్. ద ఫ్లో అనే మన ఫ్లోని అసలు ఒక సిటీని కూడా తట్టుకోలేరు. మన అమీర్పేట సరిపోదు వాళ్ళకి. అంతే, ఇక్కడ జస్ట్ ఒక సిటీ ఇట్ సెల్ఫ్ సింగపూర్ అనేసరికల్లా. బట్ ఇట్స్ అమెరికా హ్యాస్ సెవరల్ థౌజండ్స్ ఆఫ్ యూనివర్సిటీస్. ఇట్స్ హ్యూజ్, ఇట్స్ బిగ్, అండ్ దెన్ దే ఆర్ కల్చరల్లీ లైక్ దే హ్యావ్ దట్ యాక్సెప్టెన్స్ ఇన్ టు ద కంట్రీ అండ్ స్టూడెంట్స్ రావడం కానివ్వండి. ఇట్స్ బిన్ గోయింగ్ ఆన్ ఫర్ లైక్ 50-100 ఇయర్స్ నుంచి స్టూడెంట్స్ రావడం అదంతా అక్కడ జరుగుతూ ఉంది యూఎస్లో. సో చూడాలి ఎటు టర్న్ అవుతాయి, ఇంకా ఏం డెసిషన్స్ తీసుకుంటారు ట్రంప్. బేసికల్ ఏంటంటే మనకి యాజ్ అ ఇండియా ద కంట్రీ హ్యాస్ టు ఇంప్రూవ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఇక్కడ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కరెక్ట్. బికాస్ విత్ ద 1.4 billion పాపులేషన్ ఎవ్రీ ఇయర్ దెర్ ఆర్ about 500,000 just from the Telangana and AP, but 4-5 million people, not 4-5, 500,000 numbers are coming out of these colleges and all. So if you look at across India, if they don't have the premier institutions and they don't have education system here, వాళ్ళందరికీ కూడా ఏంటంటే బయటికి వెళ్ళాలని ఉంటుంది. అంతే కదా, ఇంతమందిని అసలు ప్రపంచం తట్టుకోలేదు. సో మనం ఇక్కడ అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ అనేది ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ to come up, either whether it's a foreign universities or even local universities, you have to come with a very good infrastructure, research facilities, and all that. That is only the solution going forward, because it's like after this all several rejections and all, you will see the big changes in the next 5 years. Students have nowhere to go in the next, because the countries can't accommodate all. తెచ్చుకోవాలి. ఇప్పుడు దుబాయ్ లాంటి కంట్రీస్ తెచ్చుకుంటున్నాయి బయట యూనివర్సిటీస్ని, సింగపూర్ లాంటి చిన్న టౌన్లో బయట యూనివర్సిటీస్ వస్తున్నాయి. ఇండియాలో చాలా స్కోప్ ఉంది కదా. చాలా స్కోప్ ఉంది. ఎవ్రీ సిటీ కెన్ అకామిడేట్ లైక్ సో మెనీ ఫారిన్ యూనివర్సిటీస్, ఆర్ యూ కెన్ ఇంప్రూవ్ ద ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్ ఇండియా ఇట్ సెల్ఫ్. ఏంటి సార్, మీరు బయట కూడా యూనివర్సిటీస్ రన్ చేస్తున్నారు కదా, ఇండియాలో అటువంటి యూనివర్సిటీ పెట్టడానికి హడిల్స్ ఏంటి, ఎందుకు రాలేకపోతున్నాయి? See, the first and foremost thing ఇండియాలో ఏంటంటే సో కాల్డ్ నాట్ ఫర్ ప్రాఫిట్. సో ద ఎడ్యుకేషన్ అనేది నాట్ ఫర్ ప్రాఫిట్ అనేది, బట్ అంత ప్రాఫిట్తో నడుస్తుంది కదా ఇప్పుడు. అంత పెద్ద వాళ్ళంతా వేల కోట్ల వ్యాపారం ఎడ్యుకేషన్ మీద చేస్తున్నారు. బట్ టెక్నికలీ ఇట్ ఈస్ నాట్ ఎ ప్రాఫిటబుల్, ఇట్స్ ఫర్ ద చారిటీ. సో యూ టు హ్యావ్ ఎ సొసైటీ కానివ్వండి, ఎడ్యుకేషన్ బిజినెస్ రన్ చేయాలన్నా కూడా ఇట్ ఈస్ ఫర్ ద నాట్ ఫర్ ప్రాఫిట్ అనే బిజినెస్. సో దెర్ ఆర్ సెవరల్ వేస్ లైక్ ద వాల్యుయేషన్స్ అండ్ ఆల్, యూ సీ ద ఆల్ దోస్ బిజినెసెస్ అండ్ ఆల్. బట్ జనరల్ ఎందుకంటే ఎనీ ఫారిన్ యూనివర్సిటీ ఇఫ్ దే వాంట్ టు కమ్, they are coming and they are for the profit. Now the first thing ante government of India kuda they came up with the foreign university bill. Vachinappudu they allowed only top 100 universities of globally. Then not many showed interest to come to India. Now they relaxed and they said now they start allowing top 500 anesi. సో దేర్ ఆర్ ఫ్యూ యూనివర్సిటీస్ ఆల్రెడీ స్టార్టెడ్ కమింగ్. ఇప్పుడు ఈవెన్ మనకి ఆస్ట్రేలియా నుంచి కూడా ఒకటి డీకిన్ అని వేరే యూనివర్సిటీ కూడా గుజరాత్ గిఫ్ట్ సిటీలో మొదలు పెట్టడము అలాంటివి అవుతా ఉన్నాయి. సో అందుకే ఏంటంటే నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో దెల్ బి ఫారిన్ యూనివర్సిటీస్ టైయింగ్ అప్ విత్ ద లోకల్ పార్ట్నర్, అండ్ రాబోయే రోజులు జరుగుతుంది. కానీ ఇక్కడ లోకల్ కూడా, ఇక్కడ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి అండ్ ప్రీమియర్ యూనివర్సిటీస్ ఇక్కడ డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ అయినప్పుడే యూ కెన్ అకామిడేట్ ఆల్ ద స్టూడెంట్స్. ఇప్పుడు ఏంటంటే మన దగ్గర యూ హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి ఇవన్నీ ఉన్నాయి. అండ్ గవర్నమెంట్ స్కూల్స్ పక్కన పెడితే ఈ చైతన్య, నారాయణ ఇట్లాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అండ్ ఆల్ ద ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి. బట్ వన్స్ దే కమ్ అవుట్ ఆఫ్ ద 12th grade, వాళ్ళకి దే డోంట్ నో వేర్ టు గో. దే డోంట్ హ్యావ్ దట్ మెనీ ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ద అండర్ ప్రీమియర్ లేవు. ఆ తర్వాత ప్రీమియర్ లేవు. అందుకని ఏంటంటే మోస్ట్ ఆఫ్ దెమ్ దర్ ట్రెండింగ్ టువర్డ్స్ గోయింగ్ టు ఓవర్సీస్. ఈవెన్ ఇఫ్ సంబడి గోయింగ్ ఫర్ ద ఐఐటి కానివ్వండి ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ చూసుకుంటే నాట్ ఈవెన్ 0.01 కూడా అకామిడేట్, వెరీ లెస్. సో మిగతా వాళ్ళకి వెళ్ళాలి అంటే ఇఫ్ యూ వాంట్ ఎ గుడ్ క్వాలిటీ పీపుల్ ఆర్ గోయింగ్. సో ద బెస్ట్ ఆప్షన్ ఈస్ టు గెట్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ systems into the India and develop in every state. Actually, whether it's not only the federal government, every state has to take the initiative. And even actually in the state of Telangana, 10 years back, actually I had discussed with CM KCR garu. చెప్పినప్పుడు ఇట్లా ప్రైవేట్ యూనివర్సిటీ బిల్ తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పినప్పుడే ఇట్స్ అ గుడ్ ఐడియా అని చెప్పి he had discussed with me several times. Then he introduced the private university bill. And when he came to actually for the Rockwell inaugural, our school, international school inaugural,
On that day itself, he announced that we are introducing a private university bill in the Telangana state, and he took the initiative and he took the steps. There are now several private universities are in the state of Telangana, but it is not enough. It's only few. అంటే ఇంకా చాలా ప్రీమియర్ ఇన్స్టిట్యూట్స్ రావాల్సిన అవసరం ఉంది టు అకామిడేట్, అండ్ దే హ్యావ్ టు బి కొలాబొరేటింగ్ విత్ ఫారిన్. ఇప్పుడు ఇక్కడ యూనివర్సిటీ పెట్టడమే కాదు, క్వాలిటీ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ R&D కావాలి అంటే యూ హెవ్ టు కొలాబొరేట్ విత్ ద ఫారిన్ యూనివర్సిటీస్. సో దెర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ ఇట్ టేక్స్ బై ద టైమ్ అట్లీస్ట్ 20-25 years in India, even if you start now, constant effort అనేది కంటిన్యూస్ ఉండాలి. ఇప్పుడు దట్ ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా దే కేమ్ అప్ విత్ సర్టన్ ఎడ్యుకేషనల్ చేంజెస్, ఇప్పుడు న్యూ ఎడ్యుకేషన్ సిస్టమ్తో. సో ద చేంజెస్ ఆర్ కమింగ్, but again it is not going in the phase it needs. Rapidly population is growing, students are growing, but the system is not changing rapidly. So it takes time, maybe another 15-20 years. India lo manam anni premier institute చూసేసరికి, బట్ టిల్ సచ్ టైమ్ దట్ ప్రెషర్ ఈజ్ ఆన్ ద అదర్ కంట్రీస్. చూడాలి, ఇండియాకే చాలా అమెరికన్స్ ఇంకెవరో వచ్చి చదువుకునే పరిస్థితి రావాలి, అటువంటి యూనివర్సిటీస్ కూడా మన దగ్గర రావాలి. ఇప్పుడు ప్రస్తుతానికి యాక్చువల్లీ మన దగ్గర ఐఐటి ఇక్కడ హైదరాబాద్ చూసుకుంటే సో మెనీ జపాన్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు హైదరాబాద్ ఐఐటి. సో అట్లా ఫ్యూచర్లో రాబోయే రోజుల్లో మాత్రం ఖచ్చితంగా ఇఫ్ యూ హ్యావ్ ద ప్రీమియర్ స్టూడెంట్ అంటే చాలా కంట్రీస్ నుంచి వచ్చి చదువుకునే అవకాశం అయితే ఉంది. సో నేను ఉస్మానియా యూనివర్సిటీలో చూస్తూ ఉంటాం, ఫారెన్ స్టడీస్ అని సపరేట్గా ఇది ఉంటుంది, బయట కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చి అవుతూ ఉంటారు, చాలా మంది వచ్చే అవకాశం ఉంటుంది తప్పకుండా, బట్ అది పెరగాలి తప్పకుండా. రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. ఇది మహేష్ బిగాల గారితో స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.